సేస్. యాక్టివిటీ నేమ్ ఏంటి? సైమన్ సేస్. ఎవరికైనా తెలుసా ఈ యాక్టివిటీ? నో సార్. సైమన్ సేస్ అంటే ఈ సైమన్ అనేది ఒక ఆయన పేరు అన్నమాట, ఒక పర్సన్, నేమ్ ఆఫ్ ఎ పర్సన్. సో ఈ యాక్టివిటీలో క్లియర్గా వినండి ఇన్స్ట్రక్షన్స్. ఓకే, సో ఈ యాక్టివిటీలో ఏంటంటే చెప్తా ఉంటాం, క్లాప్ యువర్ హ్యాండ్, రేజ్ యువర్ హ్యాండ్, పుట్ యూ టచ్ యువర్ నోస్, ఓకే, హోల్డ్ యువర్ ఇయర్స్, ఇలాగా. సో ఇవి చెప్తున్నప్పుడు నేను ఎప్పుడైతే సైమన్ సేస్ క్లాప్ యువర్ హ్యాండ్ అంటేనే మీరు క్లాప్ కొట్టాలి. సైమన్ సేస్ హోల్డ్ యువర్ ఇయర్స్ అంటే చెవులు పట్టుకోవాలి. అదే నేను సింపుల్ గా క్లాప్ యువర్ హ్యాండ్ అన్నాను అనుకో, మీరు క్లాప్ కొట్టారు అనుకోండి, దెన్ యూ విల్ బి అవుట్ ఆఫ్ ద గేమ్. డిడ్ యూ అండర్స్టాండ్? అర్థమైందా? అర్థమైందా? సంధ్య గుడ్ మార్నింగ్. ఓకే చూడండి మళ్ళీ చెప్తాను. ఓకే, నేను ఫస్ట్ చేద్దాం, రిహార్సల్స్ చేద్దాం, ఓకేనా? సో ఆల్ ఆఫ్ యూ క్లాప్ యువర్ హ్యాండ్, raise your hand, touch your nose, hold your ears, clap your hand, touch your nose, hold your ears, clap your hand, raise your hands. అబ్బా, నాకు మంచి స్టూడెంట్స్ ఉన్నారు, ఏం చెప్తే అది చేస్తున్నారు. ఇప్పుడు లెవెల్ 2 అన్నమాట. లెవెల్ 2లో ఏంటంటే సైమన్ సేస్ క్లాప్ యువర్ హ్యాండ్ అంటేనే కొట్టాలి, ఓకేనా? సైమన్ సేస్ క్లాప్ యువర్ హ్యాండ్ అంటేనే కొడతారు. అదే నేను కన్ఫ్యూజన్ చేస్తాను మధ్యలో, క్లాప్ యువర్ హ్యాండ్స్ అంటే మీరు కొట్టేశారు అనుకోండి, యూ విల్ బి అవుట్. అర్థమైందా? సైమన్ సేస్ రేజ్ యువర్ హ్యాండ్, Simon says clap your hand. Okay, touch your nose. Simon says touch your nose అంటేనే పెట్టాలి. టచ్ యువర్ నోస్ అంటే మీరు పెట్టేశారు, మీరంతా అవుట్ అన్నమాట. అర్థమైందా? సరే, ఇవన్నీ రిహార్సల్ ప్రాక్టీస్ చేస్తాము. సో ఎప్పుడైతే సైమన్ సేస్ అని చెప్పి క్లాప్ యువర్ హ్యాండ్, రేజ్ యువర్ హ్యాండ్, టచ్ యువర్ నోస్, లేకపోతే హోల్డ్ యువర్ ఇయర్స్ అంటే అప్పుడు చేయాలి, లేదా చేయకూడదు. ఓకేనా? రెడీయా మరి? ఆల్ ఆఫ్ యు రెడీ? ఓకే, రేజ్ యువర్ హ్యాండ్. నీలమణి, సీమన్ రాజ్, దినేష్ మీరంతా అవుట్. ఓకే, సైమన్ సేస్ రేజ్ యువర్ హ్యాండ్, Simon says clap your hand, Simon says hold your ears, Simon says touch your nose, clap your hands. Sandhya out. Okay, Simon says touch your nose, Simon says hold your ears, raise your hand. Simon Raj out. Simon says clap your hand, touch your nose, hold your ears. Muni Kumar out. Neelamani out. Simon says touch your hand, sorry, touch your nose. Simon says raise your hand. Okay, clap your hand. Very good. Hold your ears. Simon says touch your nose. Simon says hold your ears. Clap. Very good, very good. Chala concentrated ga unnaru. Very good. Congratulations to all of you. So the name of the activity is Simon says. అంటే ఇది ఎందుకంటే మీ కాన్సన్ట్రేషన్ ని, తర్వాత మీ లిస్నింగ్ స్కిల్స్ ని బాగా ఇంప్రూవ్ చేస్తుంది ఇటువంటి యాక్టివిటీస్. అర్థమైందా? అంతేకాకుండా అంతేకాకుండా యూ పీపుల్ విల్ డెవలప్ విన్నింగ్ యాటిట్యూడ్.
ఎలా అయినా విన్ అవ్వాలి అని చెప్పి ఒక యాటిట్యూడ్ మీకు డెవలప్ అవుతుంది. సో మీరు చాలా అటెంటివ్ గా ఉంటారు ఏం చెప్తున్నారు అనేసి. ఓకే, సో ఇటువంటి యాక్టివిటీస్ మన గ్రూప్ గా లేదా ఒక టీమ్ గా మన స్కూల్లో ఫ్రెండ్స్ తో గానీ లేకపోతే ఫ్యామిలీ మెంబర్స్ తో గానీ ఆడితే చాలా బాగుంటుంది అనమాట. ఇందులో ఇంకా రకరకాలు ఉంటుంది. ఫస్ట్ లెవెల్ మనం ఓన్లీ సైమన్ చేస్ లేకుండా చేస్తాం. సెకండ్ స్టెప్ సైమన్ చేస్ తో చేస్తాం. థర్డ్ స్టెప్ ఏంటంటే రివర్స్ ఆర్డర్ లో చేస్తాం. ఓకే, సో అది కూడా తర్వాత చేద్దాము. సో లెట్స్ గెట్ ఇన్ టు ద లెసన్ టుడే. ఓకేనా? సో మధ్యలో ఇంకా కొన్ని యాక్టివిటీస్ ఉన్నాయి, అవి కూడా మనం చేద్దాం. రెడీయా మరి? మీరంతా రెడీయా? ఎస్ సార్. వెరీ గుడ్. ఓకే, నేను లాస్ట్ టైం మీ అందరికీ ఒక యాక్టివిటీ చెప్పాను, ఒక టెక్నిక్ చెప్పాను, ప్రెజెంటేషన్ స్కిల్ కి ఏముండాలి అనేసి. మీ అందరికీ గుర్తుందా? సో ఆ టెక్నిక్ ఏంటంటే ABCDNE. ఓకేనా? ABCDE అని చెప్పేసి చెప్పాను. సో దాని గురించి మళ్ళీ చెప్పుకుందాం. ఒకసారి ఆల్ ఆఫ్ యూ లిసన్ టు మీ. అందరూ వినండి. సో ప్రెజెంటేషన్ స్కిల్స్ అంటే ఏంటి? షేరింగ్ అవర్ థాట్స్ అండ్ ఐడియాస్ టు ఆడియన్స్. ఓకే, సో ప్రెజెంటేషన్ స్కిల్ అంటే ఏంటి? మనం ఒక ప్రెజెంటేషన్ ద్వారా మన ఐడియాస్ ని, థాట్స్ ని ఆడియన్స్ కి షేర్ చేస్తాం అన్నమాట. మరి ఆడియన్స్ ఎవరు? ఆడియన్స్ మేబీ స్టూడెంట్స్ అవ్వచ్చు, లేకపోతే యూత్ అవ్వచ్చు. ఓకే, ఎనీబడి. సో ఎవరైతే మీ పని వింటారో వాళ్ళని ఆడియన్స్ అంటారు. సో అందులో కూడా సబ్ టైప్స్ ఉన్నాయి, అవి మనం తెలుసుకుందాం తర్వాత. ఒక్కసారి మరి ప్రెజెంటేషన్ స్కిల్స్ బాగా అద్భుతంగా ఇవ్వాలంటే మీకు ఏమేమి ఉండాలి, ఈరోజు కొంచెం డీప్ గా నేర్చుకుందాం. సరేనా? చూడండి, he worked hard on it and he is almost ready. సురేష్ has to present his paper on global warming. అంటే సురేష్ ఏం చేయాలి? ఒక పేపర్ ప్రెజెంటేషన్ ఇవ్వాలన్నమాట. ఓకే, సో ఒక పేపర్ ప్రెజెంటేషన్ ఇవ్వాలి. సో దానికి అతను ఏం చేశాడు? దాని మీద చాలా బాగా హార్డ్ వర్క్ చేసి మంచి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి తన పేపర్ని అయితే బాగా రెడీ చేసుకున్నాడు. ఓకే, ఇంకా అతను పేపర్ ఆ ప్రెజెంటేషన్ కి సిద్ధంగా ఉన్నాడు అనమాట. మరి సిద్ధంగా ఉన్నప్పుడు ఏమైంది? బట్ హీ ఫీల్స్ వెరీ నర్వస్ బికాస్ హీ హాస్ నెవర్ ప్రెజెంటెడ్ పేపర్స్ ఎనీవేర్ టిల్ నౌ. కానీ ఎప్పుడైతే అతను స్టేజ్ ఎక్కాడో, ఎప్పుడైతే అతను తన ప్రెజెంటేషన్ ఇవ్వడానికి రెడీ అయ్యాడో, తనలో ఒక షివరింగ్ వచ్చేసింది. ఓకే, సో మొక్కం నిండా చెమటలు పట్టేసి, ఓకే, మాట్లాడుతుంటే వాయిస్ షివరింగ్ వచ్చేసి, అలాగే మోకాళ్ళు, హ్యాండ్స్ షివర్ అయిపోతూ ఉంటాయి. మీలో ఎవరికైనా అలా అనిపించిందా ఎప్పుడైనా? మీ సార్ కానీ టీచర్ కానీ చెప్పినప్పుడు ఏదైనా ఒక టాపిక్ ఇచ్చి మాట్లాడమన్నప్పుడు మీకు ఎవరికైనా అలా అనిపించిందా? నో సార్. నో. వెరీ గుడ్. నో అంటే యూ పీపుల్ ఆర్ వెరీ గుడ్ స్పీకర్స్ అన్నమాట మీరు. ఓకే, సో అలా ఉండాలి. కానీ ఈ సురేష్ కి ఏంటి, ఫస్ట్ టైం కాబట్టి తనకి వాయిస్ లో షివరింగ్, ఓకే, సో మొక్కం నిండా స్వెట్ రావడం, తర్వాత బాడీ అంతా షివరింగ్, ఇలాంటివి మొదలయ్యాయి అన్నమాట. మరి వాటిని ఓవర్కమ్ చేయాలంటే నువ్వేం చేయాలి? చూడండి, delivering a presentation can cause even the most confident among us to break a sweat. సో ఒక్కొక్కసారి అయితే డెలివరీలో మనం అదే ఇందాక చెప్పాను కదా, స్వెట్ కూడా వస్తుంది. వెదర్ యు ఆర్ డెలివరింగ్ ఏ ఫార్మల్ ప్రెజెంటేషన్ ఆర్ లీడింగ్ ఏ గ్రూప్ డిస్కషన్, కమ్యూనికేటింగ్ యువర్ మెసేజ్ విత్ కాన్ఫిడెన్స్ అండ్ కన్విక్షన్ ఈజ్ ఎసెన్షియల్ ఇన్ కనెక్టింగ్ విత్ యువర్ ఆడియన్స్ అండ్ ఇన్స్పైరింగ్ దెమ్ బై బిల్డింగ్ ట్రస్ట్ అండ్ క్రెడిబిలిటీ. సో మనం ఒక టీమ్ ని లీడ్ చేస్తున్నప్పుడు, లేదా ఒక గ్రూప్ డిస్కషన్ అవుతున్నప్పుడు, లేదా ఏదైనా ఒక ఫార్మల్ ప్రెజెంటేషన్ చేస్తున్నప్పుడు మనం చాలా కాన్ఫిడెంట్ గా ఇవ్వాలి. సో మనం ఆ ప్రెజెంటేషన్ ఎలా ఇవ్వాలంటే ఎదుటి వ్యక్తిని, మన ఆడియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఇన్స్పైర్ చేయగలగాలి. ఓకే, సో వాళ్ళకి ఒక కొత్త విషయాన్ని చెప్పేటట్టు ఉండాలి. అప్పుడే వాళ్ళు దాన్ని రిసీవ్ చేసుకుంటారు అన్నమాట. ఓకే, it takes 1 hour of presentation for each minute of an effective presentation.
సి ఈ పాయింట్ చాలా బాగా గుర్తుపెట్టుకోవాలన్న. మీరు ఒక్క నిమిషం మాట్లాడాలి అంటే, మీరు ఒక్క నిమిషం బాగా మాట్లాడాలి. ఇఫ్ యూ వాంట్ టు స్పీక్ ఫర్ 1 మినిట్, యూ షుడ్ ప్రాక్టీస్ ఫర్ 1 అవర్. అంటే ఒక్క నిమిషము మనం బాగా అద్భుతంగా మాట్లాడాలి అంటే ఒక టాపిక్ మీద, మీరు కనీసం ఒక 1 అవర్ అయినా దాని మీద వర్కౌట్ చేయాలి. మీరు ఎంత బాగా వర్కౌట్ చేస్తే మీరు అంత బాగా అక్కడ ఎఫెక్టివ్‌గా ప్రెజెంటేషన్ ఇవ్వగలరు. అర్థమైందా? సపోజ్ నేను ఇక్కడ 1 అవర్ నేను మాట్లాడాలంటే అట్‌లీస్ట్ ఈ ఈ టాపిక్స్ మీద నేను కనీసం ఒక 5 అవర్స్ అయినా వర్కౌట్ చేసుంటాను. అంతే కదా! లేకపోతే డిఫరెంట్ ఐడియాస్ జనరేట్ అవ్వు. మీకు ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఎగ్జాంపుల్స్‌తో నేను మీకు కరెక్ట్‌గా ఇవ్వాలంటే కంపల్సరీ ఐ షుడ్ ప్రాక్టీస్ ఈవెన్ ఫర్ 5 అవర్స్. ఇఫ్ ఐ వాంట్ టు స్పీక్ ఫర్ 1 అవర్. కాబట్టి బాగా గుర్తుపెట్టుకోండి. ఎవరైనా ఒక్క నిమిషం మాట్లాడాలంటే కనీసం ఒక గంట పాటు ప్రాక్టీస్ చేయాలి. ప్రిపేర్ అవ్వాలి అనేది. ఓకే. మరి చూద్దాం. వాట్ ఈస్ ప్రెజెంటేషన్? ప్రెజెంటేషన్ ఈస్ ద ప్రాక్టీస్ ఆఫ్ షోయింగ్ అండ్ ఎక్స్‌ప్లెయినింగ్ ద కంటెంట్ ఆఫ్ ఎ టాపిక్ టు అన్ ఆడియన్స్ ఆర్ ఎ లెర్నర్. సో ఒక టాపిక్ మీద మాట్లాడడాన్ని, ఓకే, ఒక టాపిక్ కోసం మాట్లాడడం లేదా తెలియపరచడం ఎవరికి? మీ ఆడియన్స్‌కి తెలియపరచడాన్నే ఏమంటారంటే ప్రెజెంటేషన్ అంటారు. Presentation is also the means of communication which can be adapted to various speaking situations such as talking to a group, addressing a meeting or briefing a team. So ఈ presentation లో మళ్ళా సబ్ టైప్స్ ఉంటాయి. ఇందులో ముఖ్యంగా ఏంటంటే వేరియస్ స్పీకింగ్ సిచ్యువేషన్ సచ్ as టాకింగ్ టు ఎ గ్రూప్. ఇప్పుడు మీరంతా ఒక టీం కదా, మీరంతా స్టూడెంట్స్. సో మీరంతా ఒక గ్రూప్ అన్నమాట. నేను మీకు ప్రెజెంటేషన్ ఇస్తున్నాను. ఇట్స్ వన్ కైండ్. అడ్రసింగ్ ఏ మీటింగ్, అదే మన ఆర్గనైజేషన్ లో అక్కడ చూడండి, కంపెనీస్ లో వాళ్ళు మీటింగ్స్ కండక్ట్ చేసుకుంటారు. లేదా మన స్కూల్లోనే, మన కాలేజ్ లో చూడండి, టీచర్స్ అంతా ఒక మీటింగ్ పెట్టుకుంటారు. ఏదో ఒక ఎజెండా అంటే ఏదో ఒక టాపిక్ మీద వాళ్ళు డిస్కస్ చేస్తారు. అర్థమైందా? అది కూడా కైండ్ ఆఫ్ ప్రెజెంటేషన్ అంటారు. ఇంకోటి ఏంటి? బ్రీఫింగ్ ఏ టీమ్. అదే ఒక టీం అంతా కలిసి ఏదో ఒక పని చేస్తున్నారు అనుకోండి, ఆ టీం కి ఆ వర్క్ ఎలా చేయాలి అనేది దాని మీద ఆ టీం లీడరు కొన్ని ఇన్స్ట్రక్షన్స్ పాస్ చేస్తూ ఉంటాడు. దిస్ ఈజ్ వన్ కైండ్ ఆఫ్ ప్రెజెంటేషన్. ఓకే, ఇలాగా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ప్రెజెంటేషన్స్ ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ చూడండి, వెన్ డు వి యూజ్ ప్రెజెంటేషన్ స్కిల్స్? 1 సెకండ్. కంపాస్ మళ్ళీ నచ్చింది పెట్టుకుంటాడు ఒకసారి. మాట్లాడుతుంది ఎవరు? మ్యూట్ చేసుకోనానా? ఆల్ ఆఫ్ యూ మ్యూట్. ఓకే. సో మనం వెన్ డు వి యూజ్ ప్రెజెంటేషన్ స్కిల్స్? ఎప్పుడు ఈ ప్రెజెంటేషన్ స్కిల్స్ యూజ్ చేస్తాం? ఒక సెమినార్ కండక్ట్ చేస్తున్నప్పుడు కానీ, ఒక వర్క్ షాప్ కండక్ట్ చేస్తున్నప్పుడు కానీ, కాలేజ్ ఫంక్షన్స్ అప్పుడు కానీ, ఇంటర్వ్యూస్ కానీ ఈ ప్రెజెంటేషన్స్ అనేవి జనరల్ గా జరుగుతూ ఉంటాయి అన్నమాట. సెమినార్ అంటే ఏంటి? ఏదో ఒక ఎడ్యుకేషనల్ ఆర్గనైజేషన్ లేదా ఒక వాలంటీర్ ఆర్గనైజేషన్స్ వచ్చి ఒక టాపిక్ మీద మీకు అవేర్నెస్ క్రియేట్ చేస్తారన్నమాట. ఓకే. సో వర్క్ షాప్ అంటే ఏంటి? ఇది సమ్ అవర్స్ ఆఫ్ వర్క్ లేదంటే సమ్ డేస్ ఆఫ్ వర్క్. అందులోని మీరు ఒక స్కిల్ ని మీరు ప్రాక్టీస్ చేస్తారనమాట. ఒక స్కిల్ ని తెలుసుకోవడం కోసం ప్రాక్టీస్ చేస్తారు. దట్ ఈస్ కాల్డ్ వర్క్ షాప్స్. కాలేజ్ ఫంక్షన్స్ మీకు తెలిసిందే, ఇంటర్వ్యూస్. సో ఇటువంటి టైంలో మీకు ప్రెజెంటేషన్ అనేది స్కిల్స్ అనేవి బాగా ఉపయోగపడతాయి. నెక్స్ట్, మరి ఇంపార్టెన్స్ ఆఫ్ గుడ్ ప్రెజెంటేషన్. ప్రెజెంటేషన్ యొక్క ప్రాముఖ్యత ఏంటి? ఎందుకు మనకి ప్రెజెంటేషన్ కావాలి? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇట్ హెల్ప్స్ టు ఇంప్రూవ్ యువర్ కాన్ఫిడెన్స్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద క్రౌడ్. సో అంటే మీలో ఒక కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేవి పెరుగుతాయి. ఎప్పుడైతే కాన్ఫిడెన్స్ లెవెల్స్ బాగా పెరిగాయో తద్వారా మీరు ఏంటంటే ఎంతమంది జనం ఉన్నా మీరు అద్భుతంగా మాట్లాడగలుగుతారు. మీరు అనుకున్న విషయాన్ని ఎక్స్ప్రెస్ చేయగలుగుతారు, చెప్పగలుగుతారు అనమాట. అంతేకాకుండా ఇట్ హెల్ప్స్ అట్ ద టైమ్ ఆఫ్ జాబ్ ఇంటర్వ్యూస్. మీరు ఇటువంటి ప్రెజెంటేషన్ స్కిల్స్ ఇప్పటి నుంచే, ఇంటర్మీడియట్ లెవెల్స్ నుంచే మీరు బాగా ప్రాక్టీస్ చేస్తూ ఉంటే మీరు డిగ్రీ పీజీ అయిపోయిన తర్వాత జాబ్స్ ఇంటర్వ్యూకి వెళ్తారు కదా, అక్కడ మీరు బాగా ప్రెజెంట్ చేయగలుగుతారు. కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్,
మీరంతా ఏంటంటే ఈ ప్రెజెంటేషన్ స్కిల్స్ అనేవి బాగా డెవలప్ చేసుకోవాలి. ఓకే, ఇట్ ఆల్సో హెల్ప్స్ టు ఇంప్రూవ్ యువర్ ఇంగ్లీష్ స్పీకింగ్ స్కిల్స్. ఆబ్వియస్లీ మీరు ప్రెజెంటేషన్ స్టార్ట్ చేస్తున్నారు, మాట్లాడడం స్టార్ట్ చేస్తున్నారంటే మీ కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి బాగా డెవలప్ అవుతాయి. మంచి మంచి వొకాబులరీ అనేది వస్తుంది. తద్వారా మీరు అనర్గళంగా ఫ్లూయెంట్ గా యూ కెన్ స్పీక్ ఇంగ్లీష్ యాజ్ వెల్. నెక్స్ట్ ఇట్ ఆల్సో హెల్ప్స్ టు డెవలప్ స్కిల్స్ ఇన్ పవర్ పాయింట్. మరి ప్రెజెంటేషన్ ఇస్తున్నప్పుడు నేను చూడండి ఇప్పుడు పీపీటీ వాడుతున్నాను, ప్రతిదీ ఒక్కొక్క స్లైడ్ మీకు చూపిస్తున్నాను, అవునా? సో మీకు ఒక్కొక్క స్లైడ్ చూపిస్తున్నాను. ఈ స్లైడ్ నేను డెవలప్ చేసుకున్నాను ఎందులో? పవర్ పాయింట్ అనే అప్లికేషన్ లో. కాబట్టి మీరు టెక్నికల్ స్కిల్స్ కూడా బాగా డెవలప్ చేసుకుంటారు. ఓకే, సో మీకు కంపల్సరిగా టెక్నికల్ స్కిల్స్ అనేవి బాగా డెవలప్ చేసుకోవాలి. అంటే ఎంఎస్ ఆఫీస్ అని ఒక అప్లికేషన్ ఉంటుంది. అందులో ఎంఎస్ వర్డ్ ఎలా యూజ్ చేయాలి, ఎంఎస్ ఎక్సెల్ ఎలా యూజ్ చేయాలి, ఎంఎస్ పవర్ పాయింట్ ఎలా యూజ్ చేయాలి, ఇంకా డీప్ గా నేర్చుకోవాలనుకుంటే ఎంఎస్ యాక్సెస్ ఎలా యూజ్ చేయాలి, ఇవన్నీ తెలుసుకుంటే మీరు ఫ్యూచర్ అద్భుతంగా వర్క్ చేయగలుగుతారు. అర్థమైందా? కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, మీ అందరికీ చెప్తున్నాను, టెక్నికల్ గా కూడా మీరు మంచి స్కిల్ పర్సన్ అవుతారన్నమాట, స్కిల్డ్ పర్సన్ అవుతారు. కాబట్టి ప్రెజెంటేషన్ లో కంపల్సరిగా మీరు డెవలప్ చేసుకోవాల్సింది టెక్నికల్ స్కిల్స్. అందులో ముఖ్యంగా పవర్ పాయింట్ అనేది ఎలా చేయాలి, కనీసం రోజుకి ఒక పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ చేయండి. ఓకే, అంటే ఒక పీపీటీ తయారు చేయాలి. మీరు ఒక పీపీటీలో కనీసం ఒక 5-6 స్లైడ్స్ తయారు చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ మన కాలేజ్ బుక్స్ లో మీరు సిఈసియో, బైపీసీఓ, ఎంపీసీఓ ఏదో గ్రూప్ చదువుతారు కదా, ఏదో ఒక టాపిక్ తీసుకోండి. ఆ టాపిక్ ని ఒక పీపీటీ కింద తయారు చేయడం నేర్చుకోండి. ఓకే, ఆ టాపిక్ ని మీరు ఒక పీపీటీ కింద చేస్తారంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఫోటోసింథసిస్ ఉందనుకోండి, ఆ ఫోటోసింథసిస్ లో బుల్లెట్ పాయింట్స్ ఏమున్నాయో, మెయిన్ బుల్లెట్ పాయింట్స్ అంటే డెఫినిషన్ ఒక స్లైడ్, తర్వాత ఏమో ఫోటోసింథసిస్ ఈక్వేషన్ అదే 6CO2 + 12H2O ఇలా ఉంటుంది కదా, ఇన్ ప్రెసెన్స్ ఆఫ్ ఆక్సిజన్ అండ్ వాటర్ గివ్స్ అవుట్ C6H12O6 + 6O2 6H2O అని చెప్పేసి. సో అలా ఒక ఈక్వేషన్ ఒక స్లైడ్ లో పెడతారు. ఒక దాంట్లో ఏం చేస్తారు, పిక్చర్స్ ఎలా ఇన్సర్ట్ చేయాలి అలా పెడతారు. సో ఈ విధంగా మీరు ఒక 4-5 స్లైడ్స్ తీసి మీ ఫ్రెండ్స్ కి మీరు మా ప్రెజెంటేషన్ ఇచ్చినట్టయితే, లేదా మీ టీచర్ కి ప్రెజెంటేషన్ ఇచ్చినట్టయితే, లేదా మీ ఫ్రెండ్స్ కి, లేదా మీరే కంప్యూటర్ లో చూస్తూ మాట్లాడడానికి ట్రై చేయండి. అర్థమైందా? కంప్యూటర్ లో మీరు ఆ పీపీటీని చూస్తూ ప్రాక్టీస్ చేస్తే మీరు అద్భుతంగా ప్రెజెంటేషన్ ఇవ్వగలుగుతారు. కాబట్టి ఫ్రెండ్స్, ప్రతిరోజు ఏదో ఒక టాపిక్ తీసుకొని పవర్ పాయింట్ పీపీటీ అంటారు, పీపీటీని తయారు చేయడం నేర్చుకోండి. ఓకేనా? దానివల్ల మీ టెక్నికల్ స్కిల్స్ చాలా బాగా డెవలప్ అవుతాయి. నెక్స్ట్, రైటింగ్ ఏ స్పీచ్ ఆర్ ఏ రిపోర్ట్. సో ఒక స్పీచ్ ఎలా రాసుకోవాలి, రిపోర్ట్ ఎలా రాయాలి, ఎలా చేయాలి, ఇవన్నీ మీకు తెలుస్తాయి. అట్ కార్పొరేట్ లెవెల్ ఇట్ హెల్ప్స్ యూ అట్ ద టైమ్ ఆఫ్ బోర్డ్ మీటింగ్స్. సో కార్పొరేట్ లెవెల్ అంటే మన కంపెనీస్ ఉంటాయి కదా, సో ఆ కంపెనీస్ లో ఈ బోర్డ్ మీటింగ్స్ అనేవి ఎలా జరుగుతాయంటే త్రూ ప్రెజెంటేషన్ ద్వారా, ఈ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా జరుగుతూ ఉంటాయి అన్నమాట. ఇన్ కాలేజెస్ ఇట్ హెల్ప్స్ టు గెట్ గుడ్ స్కోర్ ఇన్ ఇంటర్నల్స్. చెప్పాను కదా, మీరు రోజుకి ఒక పీపీటీ చేయగలిగితే మీరు ఆ పీపీటీ చేస్తున్నప్పుడు ఆటోమేటిక్ గా మీకు చదవడం అనేది అయిపోతుంది. కాబట్టి మీరు అద్భుతంగా స్కోర్ అనేది చేస్తారనమాట. ఇప్పటి నుంచే ప్రతిరోజు ఒక పీపీటీ చేస్తా టెక్నికల్ స్కిల్స్ డెవలప్ అవుతాయి. రేపు పొద్దున్న మీ జాబ్ ఇంటర్వ్యూస్ లో మీ స్ట్రెంగ్త్ అవుతుంది పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ అనేది, లేదా యూ కెన్ సే దట్ యూ హ్యావ్ ఎ గుడ్ ప్రెజెంటేషన్ స్కిల్స్. ఎందుకంటే మీలో కాన్ఫిడెన్స్ డెవలప్ అవుతుంది, ఇంగ్లీష్ స్పీకింగ్ స్కిల్స్ డెవలప్ అవుతాయి, తర్వాత రిపోర్ట్ రైటింగ్, తర్వాత రైటింగ్ ఆఫ్ స్పీచ్, ఇలా పీపీటీస్ మేకింగ్, ఇవన్నీ చేస్తారు. కాబట్టి ఇవన్నీ చాలా మంచి మంచి స్కిల్స్ అన్నమాట. సో ఈ జాబ్ తెచ్చుకోవడానికి ఇవన్నీ చాలా అవసరం. అర్థమైందా? నెక్స్ట్ ఇది చూడండి, హౌ టు మేక్ ఎన్ ఎఫెక్టివ్ ప్రెజెంటేషన్. మరి ఒక మంచి ప్రెజెంటేషన్ ఎలా ఇవ్వాలి? ఓకే, ద ఫస్ట్ స్టెప్ of a good presentation is pre-planning, that is acquiring room, informing participants, etc. సో ఇదేంటంటే ఒక మంచి ప్రెజెంటేషన్ ఇవ్వాలంటే మీరు 4 P's అనేవి చేయాలి. మీకు ఆల్రెడీ చెప్పాను. 4 P's లో ఫస్ట్ ఏంటి? ప్లానింగ్. మరి ప్లానింగ్ లోకి మీకు ఏమొస్తుంది? మనం ఈ ప్రెజెంటేషన్ అనేది ఎక్కడ ఇవ్వాలి? ఓకే, ప్రెజెంటేషన్ అనేది
ఎక్కడ ఇవ్వాలి, ప్రెజెంటేషన్ కి ఆడియన్స్ ఎవరు వస్తారు, ఓకే, ప్రెజెంటేషన్ కావాల్సిన టాపిక్ ఏంటి, తర్వాత ప్రెజెంటేషన్ కావాల్సిన రిసోర్స్ మెటీరియల్స్ ఏంటి, ఇవన్నీ మనం ముందుగానే ఒక పేపర్ మీద రాసుకోవాలి. అర్థమైందా? నెక్స్ట్ ద సెకండ్ స్టెప్ ఈస్ బిఫోర్ ప్రిపేరింగ్ ద ప్రెజెంటేషన్ ఆస్క్ యువర్ సెల్ఫ్ ద ఫాలోయింగ్ క్వశ్చన్. నెక్స్ట్ అవన్నీ దగ్గర పెట్టుకున్నాం, ఇప్పుడు ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలి. ప్రిపరేషన్ స్టార్ట్ చేసే ముందు ఈ క్వశ్చన్స్ మిమ్మల్ని మీరు అడగాలన్నమాట. ఏంటి, వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ ద ప్రెజెంటేషన్, హూ విల్ బి అటెండింగ్. మీకు ఈ పర్పస్ అంటే ప్రెజెంటేషన్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అనేది మీకు తెలియాలి. మీరు ప్రజలకి లేదా ఆడియన్స్ కి ఏం చెప్పాలనుకుంటున్నారు, ఓకే. హూ విల్ బి అటెండింగ్, ఎవరు అటెండ్ అవుతున్నారు అంటే స్టూడెంట్స్ అటెండ్ అవుతున్నారా, లేకపోతే ఎంప్లాయీస్ అటెండ్ అవుతున్నారా, లేకపోతే యూత్ అటెండ్ అవుతున్నారా, లేకపోతే ఎవరైనా వాలంటీర్స్ అటెండ్ అవుతున్నారా, ఓకే. ఇలాగా ఎవరి ఆడియన్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆడియన్స్ ఉంటారు. సో ఒకవేళ స్టూడెంట్స్ అటెండ్ అవుతున్నారు అనుకో, స్కూల్ స్టూడెంట్సా, ఇంటర్మీడియట్ స్టూడెంట్సా, డిగ్రీ స్టూడెంట్సా, పీజీ స్టూడెంట్సా, ఎవరు అనేది మీరు తెలుసుకోవాలి. సో ఎందుకంటే ప్రతి దానికి ఒక ఏజ్ ఫ్యాక్టర్ అనే ఉంటుంది. సో ఆ ఏజ్ ఫ్యాక్టర్ బట్టి లేకపోతే ఆ ఏజ్ లెవెల్ బట్టి మీరు ఇన్ఫర్మేషన్ ని ఏ విధంగా ఇవ్వాలి అనేది మీరు బాగా తెలుసుకోవాలన్నమాట. దట్ ఈస్ కాల్డ్ ప్రిపరేషన్. ఓకే. సో ఫస్ట్ క్వశ్చన్ అయిపోయింది, వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ ద ప్రెజెంటేషన్, హూ విల్ బి అటెండింగ్. నెక్స్ట్, వాట్ డస్ ద ఆడియన్స్ ఆల్రెడీ నో అబౌట్ ద సబ్జెక్ట్. మరి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫోటోసింథసిస్ తీసుకున్నాం. ఫోటోసింథసిస్ లో నేను మాట్లాడాను అనుకో, మీకు ఆల్రెడీ ఫోటోసింథసిస్ కోసం మీకు కొన్ని తెలుసు, అవునా కదా. సో తెలియనివి ఏంటో చెప్పాలి. మరి ఫోటోసింథసిస్ అంటే ఏంటి, సన్ వల్ల మొక్కలు వాటర్ ని పీల్చుకొని గ్లూకోజ్ ని తయారు చేస్తే, మరి అవి ఎలా తయారు చేస్తే, అందులో డార్క్ రియాక్షన్ అని, లైట్ రియాక్షన్ అని, ఓకే, తర్వాత సో డార్క్ రియాక్షన్, లైట్ రియాక్షన్, తర్వాత అందులోనే ఇంకా డిఫరెంట్ రియాక్షన్స్ అవి జరుగుతూ ఉంటాయి. సో వాటి గురించి మరి జనరల్ గా ఎవరికి తెలియదు కదా. ఇంకా ఆ డీప్ లెర్నింగ్, మీరు ఆ డీప్ సబ్జెక్ట్ అనేది మీరు ఆడియన్స్ కి ఇస్తే మీ ప్రెజెంటేషన్ అనేది చాలా బాగుంటుంది అనమాట. ఓకే. కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, ఆ ఏజ్ మీకు వచ్చిన ఆడియన్స్ ఏ టైప్ ఆఫ్ ఆడియన్స్ అనేది మీరు తెలుసుకోవాలి, వాళ్ళకి ఏం కావాలి అనేది మీకు తెలుసుకోవాలి. తద్వారా ఆ తెలుసుకున్న దాన్ని బట్టి మీరు మిగతా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి వాళ్ళకి ఇవ్వాల్సి ఉంటుందన్నమాట. ఓకేనా. వాట్ ఈస్ ద ఆడియన్స్ యాటిట్యూడ్ టువర్డ్స్ మీ. అంతేకాకుండా ఆడియన్స్ ఎలా ఉంటారు, ఫ్రెండ్లీగా ఉంటారా, లేకపోతే ఏమైనా ప్రాబ్లమాటిక్ గా ఉంటారా, హాస్టైల్ గా ఉంటారా అనేది మీరంతా ముందుగానే ఆలోచించుకోవాలి. ఓకే. ఓకే, మరి థర్డ్ స్టెప్ ఏంటి? సో థర్డ్ స్టెప్ ఈస్ టు ప్రిపేర్ ద ప్రెజెంటేషన్. సో ప్రెజెంటేషన్ ని మీరు ప్రిపేర్ అవుతారు. ఏ గుడ్ ప్రెజెంటేషన్ స్టార్ట్స్ అవుట్ విత్ ఇంట్రడక్షన్స్. ఓకే. సింహాద్రి డోంట్ రైట్ ఎనీథింగ్ ఆన్ ది స్క్రీన్. ఓకే, నాకు అన్ని ఇక్కడ కనిపిస్తాయి. ఓకే, ఉండండి. ఓకే, మరి థర్డ్ స్టెప్ ఏంటి? ప్రిపేర్ ద ప్రెజెంటేషన్. ఏ గుడ్ ప్రెజెంటేషన్ స్టార్ట్స్ అవుట్ విత్ ద ఇంట్రడక్షన్. సో మీరు వచ్చి రాగానే డైరెక్ట్ గా టాపిక్ లోకి వెళ్ళిపోకూడదు. ఓకే. సో వన్ మస్ట్ ఇంట్రడ్యూస్ వన్ సెల్ఫ్. అంటే ఏంటి, మిమ్మల్ని మీరు ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేసుకోవాలి. సో మీరు ఇంట్రడ్యూస్ చేసుకున్నప్పుడు ఈ ఇంట్రడక్షన్ కూడా మీరు ప్రాక్టీస్ చేయాలి బాగా. ఓకే. సో ఫస్ట్ మన ఆడియన్స్ కి బాగా రీచ్ అవ్వాలి అంటే ఏం చేయాలి, ఫస్ట్ మీరు మిమ్మల్ని ఇంట్రడ్యూస్ చేసుకునే ముందర ఒక కొటేషన్ చెప్పండి. ఓకే. టెల్ దెమ్ అ కొటేషన్. ఒక కొటేషన్ లేదనుకో, ఒక స్టోరీ చెప్పండి. ఏదైనా మంచి మొరల్ స్టోరీ కానీ, లేకపోతే ఫన్ ఓరియంటెడ్ ఫన్నీ స్టోరీ కానీ చెప్పొచ్చు. లేదంటే ఒక మంచి పోయం పాడండి, లేదా ఒక మంచి శ్లోకం పాడండి, పద్యం కానీ. ఓకే. సో పాడి ఆ తర్వాత మిమ్మల్ని మీరు ఇంట్రడ్యూస్ చేసుకోవాలి. సో మీ ఇంట్రడక్షన్ కూడా 30 సెకండ్స్, 20 to 30 సెకండ్స్ మాత్రమే ఉండాలి, అంతకన్నా ఎక్కువ ఉండకూడదు. ఎందుకంటే మీ గురించి ఆల్రెడీ
ఎవరో ఒకళ్ళు చెప్తారు, మిమ్మల్ని ఇంట్రడ్యూస్ చేసే ముందర ఎవరో ఒకళ్ళు చెప్తారు, కానీ మిమ్మల్ని మీరు కూడా ఇంట్రడ్యూస్ చేసుకోవాలి. ఓకే, సో మీరు ఏం చేయాలి, ఫస్ట్ దానికి ఒక కొటేషన్ ద్వారా కానీ, లేకపోతే ఒక ఫన్ ఆర్ మోరల్ స్టోరీ ద్వారా కానీ, పోయం ఆర్ శ్లోక ఆర్ పద్యం ఎటువంటి వాటిని యూజ్ చేసి, ఆ తర్వాత మిమ్మల్ని ఒక 20 to 30 సెకండ్స్, నేను చెప్పాను మినిట్స్ కాదు, 30 సెకండ్స్ లోపల మీ ఇంట్రడక్షన్ అనేది కానిచ్చేయాలి. అందులోనే అండ్ మే ఇంక్లూడ్ ఎన్ ఐస్ బ్రేకర్ సచ్ యాజ్ అన్ ఇంట్రెస్టింగ్ స్టేట్మెంట్ ఆర్ ఫ్యాక్ట్. సో మనం అందులో కొన్ని ఐస్ బ్రేకర్స్, కొటేషన్ కాకపోతే చూడండి, ఈ రోజు నేను ఒక యాక్టివిటీ చేయించాను, సైమన్ సేస్ అని చెప్పేసి. సో ఆ టైప్ ఆఫ్ యాక్టివిటీస్ కూడా మీరు చేయించవచ్చు. అర్థమైందా? సో అలా చేయించడం వల్ల ఆడియన్స్ కి మీకు ఒక బాండ్ అనేది ఏర్పడుతుంది. యూ కెన్ డ్రాగ్ దేర్ అటెన్షన్. ఈ సార్ ఏదో చేస్తారు, లేకపోతే ఈ టీచర్ ఏదో చెప్తారు, ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది అనేది మీరు చేయగలుగుతారు అనమాట. కాబట్టి ఒక ఐస్ బ్రేకర్ కానీ, ఒక కొటేషన్ కానీ, ఒక పోయం కానీ, ఒక శ్లోక కానీ ఇటువంటివి మీరు చేసి ఆడియన్స్ అటెన్షన్ ని మీరు డ్రాగ్ చేయాలన్నమాట. ఓకేనా? నెక్స్ట్, ఇట్ షుడ్ హ్యావ్ ఎ లాజికల్ బిగినింగ్, మిడిల్ అండ్ ఎండ్. సో లాజికల్ బిగినింగ్ అంటే లాజికల్ బిగినింగ్ అంటే ఏం లేదు, వాళ్ళ అటెన్షన్ ని డ్రాగ్ చేసే విధంగా మీరు మీ ప్రెజెంటేషన్ ని స్టార్ట్ చేయాలి. ఓకేనా? నెక్స్ట్, ఫోర్త్లీ, there are several options for structuring the presentation. ఇప్పుడు ఇక్కడికి వచ్చేసరికి మీ ప్రెజెంటేషన్ కి చాలా చాయిసెస్ ఉంటాయి. సో మీ ప్రెజెంటేషన్ ఏ విధంగా స్ట్రక్చర్ చేసుకోవాలి, ఏ విధంగా ఆర్గనైజ్ చేసుకోవాలి అనేది మీకు తెలియాలి. సో ఫస్ట్ దానికి టైమ్ లైన్ అరేంజ్డ్ ఇన్ ఏ సీక్వెన్షియల్ ఆర్డర్. సో మీ టాపిక్ ఏదైతే మీ ప్రెజెంటేషన్ ఏదైతే ఉందో ఒక ఆర్డర్ లో, సీక్వెన్షియల్ ఆర్డర్ లో అరేంజ్ చేసుకోవాలన్నమాట. అంటే జనరల్ గా నేను ఎలా చేస్తానంటే, ఎప్పుడైనా సరే ఫస్ట్ గ్రీటింగ్స్ తో స్టార్ట్ చేస్తాను. మనం వచ్చి రాగానే ఫస్ట్ ఏం చేస్తాం, హ్యాపీ మార్నింగ్ అనో, గుడ్ మార్నింగ్ అనో ఏదో చెప్తాం. గ్రీటింగ్, విష్ ద ఆడియన్స్. అక్కడ ఒక పాజిటివ్ ఇంప్రెషన్ అనేది డెవలప్ అవుతుంది. ఓకే, సో విష్ ద ఆడియన్స్, ఎవరైనా పర్వాలేదు. సో దాని తర్వాత ఏంటుంది, గో ఫర్ అన్ యాక్టివిటీ. అది చెప్పాను కదా, యాక్టివిటీలో ఒక ఐస్ బ్రేకర్ అవ్వచ్చు, లేకపోతే ఒక కొటేషన్ చెప్పండి, ఒక పోయం చెప్పండి, ఒక స్టోరీ చెప్పండి, ఏదైనా మీ ఇష్టం. దెన్ గో ఫర్ ఇంట్రడక్షన్. ఇంట్రడక్షన్ అయిపోయిన తర్వాత ఇంట్రడ్యూస్ యువర్ టాపిక్ టు ద ఆడియన్స్ కి ఆ టాపిక్ చెప్పాలి. ఆ టాపిక్ ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత మీ పాయింట్స్ నెమ్మదిగా చెప్పాలి. సో ఆ పాయింట్, మీ టాపిక్ తాలూకు ఏదైతే ఉందో, యూజింగ్ పిపిటి. సో ఒక పిపిటి ద్వారా మీరు చెప్పొచ్చు. ఓకే, పిపిటి ద్వారా అవ్వకపోతే హ్యాండ్ అవుట్స్, ఒక ప్రింటెడ్ పేపర్స్ ఆడియన్స్ కి ఇచ్చి మీ ప్రెజెంటేషన్ చెప్పొచ్చు ఓరల్ గా. ఆర్ ఎల్స్ పీపుల్ ని ఇన్వాల్వ్ చేసి కూడా మనం ప్రెజెంటేషన్ ని చేయొచ్చు. సో అటువంటివి మీరు ప్లాన్ చేసుకోవాలన్నమాట. నెక్స్ట్, క్లైమాక్స్. ద మెయిన్ పాయింట్స్ ఆర్ డెలివర్డ్ ఆఫ్ ఇంక్రీజింగ్ ఇంపార్టెన్స్. సో క్లైమాక్స్ ఎలా ఉండాలంటే, ఒక బుల్లెట్ పాయింట్స్, ఏవేవో ఇంపార్టెంట్ పాయింట్స్ వాటిని మనం మళ్ళా రీకాల్ చేస్తాం అన్నమాట. ఆ తర్వాత క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్ ఉంటుంది. ప్రాబ్లమ్ ఆర్ సొల్యూషన్. ప్రాబ్లమ్ ఈస్ ప్రెజెంటెడ్, a problem is presented, solution is suggested and benefits are then given. సో మన ఏంటంటే Q&A సెషన్, వాళ్ళకి ఏమైనా అర్థం అవ్వకపోతే క్వశ్చన్స్ ఏమైనా అడగాలి, వాళ్ళు అడిగిన క్వశ్చన్స్ కి మనం రిలవెంట్ గా ఆన్సర్ చేయగలం. దిస్ ఈస్ హౌ ఐ ఆర్గనైజ్ మై ప్రెజెంటేషన్. ఇన్ ద సేమ్ వే యూ పీపుల్ ఆల్సో షుడ్ ఆర్గనైజ్ యువర్ ప్రెజెంటేషన్. మీరు ఈ విధంగా చేస్తే ఒక ఆర్గనైజ్డ్ పర్సన్ కింద అవుతారు మీరు. అర్థమైందా? ఇట్ ఈస్ ఆల్సో వన్ కైండ్ ఆఫ్ గుడ్ ఫ్యాక్టర్ దట్ ఎవ్రీ పర్సన్ షుడ్ డెవలప్. ప్రతి పర్సన్ ఈ ఫ్యాక్టర్ ని డెవలప్ చేసుకోవాలి. ఓకేనా? సో సింపుల్ టు కాంప్లెక్స్, కాంప్లెక్స్ టు సింపుల్. సో మీరు మీ టాపిక్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు సింపుల్ పాయింట్స్ నుంచి కాంప్లెక్స్ వెళ్ళొచ్చు, లేదా కాంప్లెక్స్ పాయింట్స్ ముందు ఎక్స్ప్లెయిన్ చేస్తూ మీరు సింపుల్ గా రావచ్చు. అకార్డింగ్ టు ద కాంటెస్ట్ ఆర్ కంటెంట్ బట్టి యూ కెన్ మూవ్ ఆన్. సో మూవ్ అవ్వచ్చు. నెక్స్ట్, ఫిఫ్త్లీ, ఆఫ్టర్ ద బాడీ కమ్స్ ద క్లోజింగ్. దిస్ ఈస్ వేర్ యూ ఆస్క్ ఫర్ క్వశ్చన్స్. ఆల్రెడీ చెప్పాను. సో క్వశ్చన్ ఆన్సర్ సెషన్ కంపల్సరీగా ఉండాలి. ఓకే, నెక్స్ట్, డీలింగ్ విత్ క్వశ్చన్స్. సో
ఈ క్వశ్చన్స్ పీపుల్ ఎలా అడుగుతారంటే 5W 1H మోస్ట్లీ ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఉంటాయి, లేకపోతే ఎస్ఆర్ నో క్వశ్చన్స్ ఉండొచ్చు. ఓకేనా? కాబట్టి మీరేం చేస్తారు, వేరు, వై, హూ, వాట్, హౌ, వెన్. సో WH 5W 1H అంటే 5W అంటే 5WH క్వశ్చన్స్ అన్నమాట. అన్ని క్వశ్చన్స్ WH లెటర్స్ తో స్టార్ట్ అవుతాయి. అందులో వాట్, హూ, వై, వేర్, వెన్ ఇవన్నీ 5WH. అండ్ 1H అంటే H తో స్టార్ట్ అవుతుంది, హౌ. సో ఈ క్వశ్చన్స్ ముందుగా మీరు మీ టాపిక్ మీద వేసుకోవాలి. మీరు ముందుగా ఈ క్వశ్చన్స్ మీకు మీరు వేసుకోగలిగితే ఆడియన్స్ అడిగినప్పుడు దానికి రిలవెంట్ ఆన్సర్ మీరు ఇవ్వగలుగుతారు అనమాట. అర్థమైందా ఫ్రెండ్స్? ఓకే, నెక్స్ట్ డిసైడింగ్ ద ప్రెజెంటేషన్ మెథడ్. సో ఫ్యూ పీపుల్ ఆర్ ఏబుల్ టు గివ్ ప్రెజెంటేషన్ వితౌట్ నోట్స్. సో కొంతమంది ఏం చేస్తారు, నోట్స్ లేకుండా, పీపీటీస్ లేకుండా, హ్యాండ్అవుట్స్ లేకుండా ప్రెజెంటేషన్ అని ఇస్తారు. దానికి పక్కా ఎగ్జాంపుల్ ఏంటంటే పొలిటీషియన్స్. ఒక పొడియం ఇస్తే చాలు, అక్కడికి వెళ్ళి మాట్లాడతారు కదా, వాళ్ళకి పేపర్ ఏమి అవసరం లేదు. సో ఇటువంటి ప్రెజెంటేషన్ మెథడ్ మీరు ఎంచుకోవాలి. ఈవెన్ ద మోస్ట్ ఎక్స్పీరియన్స్డ్ స్పీకర్స్ will usually have to hand at least some form of notes to jog their memory and aid their presentation. Most of the experienced speakers ఏం చేస్తారంటే కొన్ని ఫార్మ్స్ లేదా ఏవైనా అంటే కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ అనేవి రాసుకోవడానికి రాసుకుంటారు అనమాట. సో ఎందుకంటే ప్రెజెంటేషన్ ఇస్తున్నప్పుడు మర్చిపోకుండా, దానికి క్యూ కార్డ్స్ అంటారు. చేతిలో చిన్న పేపర్ పెట్టుకుంటారు అనమాట, దాని మీద కొన్ని పాయింట్స్ అనేవి రాసుకుంటారు. ఓకేనా? సో ఎప్పుడైనా అవసరం అయితే దాన్ని చూసుకొని ప్రెజెంటేషన్ అనేది ఇస్తారు. అంతేకాకుండా ఆడియన్స్ కూడా కొన్ని పేపర్స్ ఇస్తారు. ఎందుకంటే మీరు మంచి మంచి ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్తారు కదా. ప్రతి ఆడియన్ పేపర్ బుక్ తెచ్చుకుంటారనే రూల్ ఏం లేదు. ఓకే, వాళ్ళు తెచ్చుకోకపోయినా మీరు ఇస్తే ఇంకా బాగుంటుంది. ఎందుకంటే మీరు ఇచ్చిన ఇంపార్టెంట్ పాయింట్స్, మీరు ఏవైతే షేర్ చేస్తున్నారో, మీ ఐడియాస్ ఏవైతే షేర్ చేస్తున్నారో, మీ థాట్స్ అనేవి వాళ్ళు నోట్ డౌన్ చేసుకోవడానికి అవకాశం మనం ఇవ్వాలన్నమాట. ఓకే, యూ విల్ నీడ్ టు నో యువర్ ఓన్ ఎబిలిటీస్ టు డిసైడ్ హౌ బెస్ట్ టు మేక్ ద ప్రెజెంటేషన్. కాబట్టి ఇక్కడ చెప్పాను కదా, సో ప్రెజెంటేషన్ స్కిల్స్ మీరు బాగా డెవలప్ చేసుకోవాలంటే అందులో పవర్ పాయింట్ ఎలా యూజ్ చేయొచ్చు, ఒకవేళ పవర్ పాయింట్ లేకపోతే ప్లకార్డ్స్ లేకపోతే హోర్డింగ్స్, ఓకే, లేకపోతే చార్ట్స్ లేకపోతే TLMs మీరు ఎంత బాగా ప్రిపేర్ చేయాలి. ఎందుకంటే మీరు PPT మీద బేస్ అయ్యి ముందుకు వెళ్ళిపోతారు, టాపిక్ ఇవ్వడానికి రెడీ అయిపోతారు. కరెక్ట్ గా మీరు మిమ్మల్ని ఇంట్రడ్యూస్ చేసుకుంటారు. నౌ ఐ వుడ్ లైక్ టు ఇంట్రడ్యూస్ మై టాపిక్ అనగానే కరెంట్ పోతుంది. ఓకే, సో కరెంట్ పోతే అప్పుడు ఏం చేస్తారు, యు ఆర్ కంప్లీట్లీ డిపెండెడ్ ఆన్ ద PPT అనుకోండి. PPT చూపిస్తా కానీ చెప్పలేము అనుకోండి, దెన్ యూ విల్ స్టాప్ దెన్ అండ్ దర్, అక్కడికక్కడ మీరు ఆగిపోతారు కదా. కాబట్టి యూ షుడ్ నాట్ డిపెండ్ ఆన్ PPT ఇట్సెల్ఫ్. PPT మీదే డిపెండ్ అవ్వకూడదు. యూ షుడ్ గో ఫర్ ప్లాన్ బి. ప్లాన్ బి అంటే ఏంటి, ఒక హ్యాండ్ అవుట్స్ తయారు చేయండి, ఓకే, లేకపోతే కొన్ని ప్లకార్డ్స్ తయారు చేయండి, లేదా కొన్ని చార్ట్స్ తయారు చేయండి. ఆ కరెంట్ పోయినప్పుడు మనం అవి పెట్టి మనం ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు అనమాట. సో మనం ఒక్కసారి రెడీ అయ్యాము ప్రెజెంటేషన్, గుడ్ ప్రెజెంటేషన్ ఇవ్వడానికి, అక్కడ ఎన్ని ఛాలెంజెస్ ఎదురవనియండి, ఎన్ని ప్రాబ్లమ్స్, ఎన్ని ఇష్యూస్ రానియండి, వీ షుడ్ నాట్ స్టాప్. ఓకే, సో మన ప్రెజెంటేషన్ మెథడ్ ని మనం కంటిన్యూ చేసుకోవాలి. సో ఒక మెథడ్ ఫెయిల్ అయితే ఇంకో మెథడ్, ఆ మెథడ్ ఫెయిల్ అయితే ఇంకో మెథడ్. సో ఫైనల్ గా మనం చెప్పాలనుకున్నది చెప్పే రావాలి, చేయాలనుకున్నది చేసే రావాలి. అర్థమైందా? ఓకే, ఇక్కడ ఇది చూడండి. ఫస్ట్ ఇది చాలా చాలా ఇంపార్టెంట్ మీ అందరికి. ఓకే, సో నో యువర్ స్టఫ్. ప్రెజెంటేషన్ ఇచ్చినప్పుడు నీ గురించి నువ్వు తెలుసుకోవాలి. మరి నీ గురించి నీకు తెలుసుకోవాలంటే నువ్వు ఇచ్చిన టాపిక్ ఏంటి, దాని మీద రీసెర్చ్ చేయాలి. ఓకే, రీసెర్చ్ చేయాలి. నో యువర్ ఫ్యాక్ట్స్ వెల్. సో ఆ టాపిక్ మీద ఫ్యాక్ట్స్ అనేవి, అంటే మనం ఇన్ఫర్మేషన్ అనేది కరెక్ట్ గా ఇవ్వాలి కదా, కాబట్టి ఆ ఫ్యాక్ట్స్ కరెక్ట్ గా తెలుసుకోవాలి. అంతేకాకుండా నువ్వు ఇస్తున్నప్పుడు ప్రెజెంటేషన్ చేస్తున్నప్పుడు చాలా కాన్ఫిడెంట్ గా ఉండాలి. నో యువర్ ఆడియన్స్. ఇందులో ఆల్రెడీ చెప్పాను, నో యువర్ ఆడియన్స్. సో మీకు వస్తున్న ఆడియన్స్ ఎవరు, మీ స్టూడెంట్స్ ఏనా, లేకపోతే యూత్, లేకపోతే సీనియర్ సిటిజన్సా, ఎంప్లాయీసా? మీరు
మీరు ఒక్కలే, కానీ టైం బట్టి మీరు డిఫరెంట్ రోల్స్ అనేవి ప్లే చేస్తూ ఉంటారు. అది బాగా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మీరు స్టూడెంట్స్ కదా, దేర్ ఈస్ ఎ ఛాన్స్ టు గివ్ యువర్ ప్రెజెంటేషన్ టు యువర్ టీచర్ ఆర్ స్టూడెంట్స్ యాజ్ వెల్. మీకు ఇక్కడ అవకాశం ఏముంది, టీచర్స్ కానీ లేకపోతే సమ్ కైండ్ ఆఫ్ గెస్ట్స్ వచ్చినప్పుడు కానీ మీరు ప్రెజెంటేషన్ ఇవ్వడానికి, లేదా స్టూడెంట్స్ కానీ ప్రెజెంటేషన్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. అదే మీరు ఒక వర్క్ ప్లేస్ లో ఎక్కడో ఒక మంచి కంపెనీలో వర్క్ చేస్తున్నారు అనుకోండి, అక్కడ ప్రెజెంటేషన్ ఇస్ డిఫరెంట్. అక్కడ ఏమవుతుంది, యూ ఆర్ గోయింగ్ టు గివ్ అ ప్రెజెంటేషన్ టు యువర్ ఎంప్లాయీస్, మీ ఎంప్లాయీస్ కి లేదా మీ టీమ్ కి మీరు ప్రెజెంటేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మీ ఆడియన్స్ ఎవరు, ఏ గ్రూపు, ఎంత నాలెడ్జ్ తో ఉన్నారు అనేది తెలుసుకోవాల్సిన మొట్టమొదటి రెస్పాన్సిబిలిటీ అన్నమాట. అర్థమైందా? నెక్స్ట్, ట్రై టు బి రిలేటబుల్. సో మీ ఇస్తున్న టాపిక్ రిలేటబుల్ గా ఉండేలా చూసుకోవాలి. క్యాటర్ టు యువర్ ఆడియన్స్, జాగ్రత్తగా చూసుకోండి. నెక్స్ట్, చూస్ అప్రోప్రియేట్ ప్రెజెంటేషన్. చూస్ రైట్ ప్రెజెంటేషన్ స్టైల్ ఫర్ అకేషన్. మరి ఇందాక చెప్పుకున్న ఏ మెథడ్ మీరు ఫాలో అవుతారు అనేది, ఏ మెథడ్ ఆప్ట్ చేసుకోవాలి అంటే ఏ మెథడ్ ని మనం సెలెక్ట్ చేసుకోవాలి, ఏ విధంగా మనం మన ప్రెజెంటేషన్ ని ఆర్గనైజ్డ్ గా అరేంజ్ చేసుకోవాలి, పవర్ పాయింట్ ఏ విధంగా రెడీ చేసుకోవాలి, హ్యాండ్ అవుట్స్ ఏ విధంగా పెట్టుకోవాలి, వీడియోస్ ఏ విధంగా పెట్టుకోవాలి, అవన్నీ మీరు ముందే సర్ది పెట్టుకొని ఉంచుకోవాలన్నమాట, రెడీ చేసుకొని పెట్టుకోవాలి. అర్థమైందా? కాబట్టి చూస్ అప్రోప్రియేట్ ప్రెజెంటేషన్. మీరు ఏం చేయాలనుకుంటున్నారు, ఎలా చేయాలనుకుంటున్నారు అనేది కేర్ఫుల్ గా ముందే రెడీ చేసి పెట్టుకోవాలి. యూజ్ విజువల్స్ బట్ నాట్ టూ మెనీ. సో ఇక్కడ మనం వీడియోస్ కానీ లేకపోతే స్లైడ్స్ కానీ చూపిస్తూ ఉంటాం, కానీ ఇక్కడ ఏంటంటే ఫస్ట్ షో అ స్లైడ్ ఆర్ వీడియో, బట్ ప్రెజెంటేషన్ లో మీ ఇన్వాల్వ్మెంట్ ఎక్కువ ఉండాలి. మీతో పాటు మీ ఆడియన్స్ ఇన్వాల్వ్మెంట్ కూడా ఎక్కువ ఉండేలా చూసుకోండి. అర్థమైందా? సో లేకపోతే యో నోవేర్ దేర్, మీరు అక్కడ ఉండి కూడా వృధా అన్నమాట. కాబట్టి మరీ ఎక్కువగా చూపించకూడదు, అలాగని తక్కువగా చూపించకూడదు. ఆప్టిమమ్, ఎంత అవసరమో అంతవరకు చూపిస్తూ దాన్ని మీరు ఎక్కువగా ఎక్స్ప్లెయిన్ చేసేటట్టు ఉండాలి. ఓకేనా? అంతేకాకుండా ప్రెజెంటేషన్ లో చూడండి, ఆడియన్స్ ని ఇన్వాల్వ్ చేయగలిగితే మీరు 100% సక్సెస్ అవుతారు. ఓకేనా? రైట్, లెట్స్ గో ఫర్ నెక్స్ట్ స్లైడ్. ఇక్కడ చూడండి, సో ఈ టాపిక్ చాలా చాలా ఇంపార్టెంట్. గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఆర్ ద కీ టు సక్సెస్. సో కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. మీరు ప్రెజెంటేషన్ కరెక్ట్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీ అందరికీ తెలుగు వచ్చు, నేను హిందీలో మాట్లాడాను అనుకోండి, మీ అందరికి అర్థం అవుతుందా? నేను హిందీలో మాట్లాడితే మీ అందరికి అర్థం అవుతుందా? చెప్పండి, అందరూ మాట్లాడాలా? మీ అందరికి మ్యూట్ చేస్తాను కదా, ఓకే, నో ప్రాబ్లం. సో గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి మంచిగా ఉండాలి. అంటే మన ఆడియన్స్ కి ఏ లాంగ్వేజ్ లో మాట్లాడుతున్నారు, వాళ్ళు ఇంగ్లీష్ చెప్తే అర్థం అవుతుందా, హిందీలో చెప్తే అర్థం అవుతుందా, తెలుగులో చెప్తే అర్థం అవుతుందా? అంతేకాకుండా ఎప్పుడు ఆల్వేస్ యూజ్ పాజిటివ్ వర్డ్స్. సో పాజిటివ్ వర్డ్స్ యూజ్ చేస్తూ మన కమ్యూనికేషన్ అనేది జరపాలి. ఆ విధంగా చేస్తే ఆడియన్స్ అనేది మీ ప్రెజెంటేషన్ కి అట్రాక్ట్ అవుతారు. ఓకేనా? సో మరి అవి ఎలా ఏంటో చూద్దాం. ఇదిగో ఇక్కడ ఉన్నాయి చూడండి, 7 C's ఆఫ్ కమ్యూనికేషన్. ఓకే, 7 C's ఆఫ్ కమ్యూనికేషన్. మరి 7 C's ఆఫ్ కమ్యూనికేషన్ అంటే ఏంటి? యువర్ మెసేజ్ షుడ్ బి కరెక్ట్. ఏదైతే ఇవ్వాలనుకుంటున్నారో అది కరెక్ట్, ఫ్యాక్ట్స్ అయి ఉండాలి, నిజమై ఉండాలి. కంప్లీట్, మనం కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వాలి. కాంక్రీట్. సో ఇవన్నీ 7 C's కోసం మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాము. మీకు దీని మీద ఒక వీడియో చూపిస్తాను చూడండి. ఎప్పుడు ప్రతిసారి నేను చెప్పడం అయిపోతుంది. టుడే ఐ విల్ షో యూ 1 వీడియో. ఓకే, వెరీ గుడ్. ఈరోజు మంచి స్కోర్ వచ్చింది. ఒకసారి అందరూ వీడియోస్ ఆన్ చేసుకోండి నాన్న. ఆల్ ఆఫ్ యూ స్విచ్ ఆన్ యువర్ వీడియోస్. ఓకే, నేను మీ అందరికి ఇప్పుడు అన్మ్యూట్ చేస్తున్నాను.
మన ఈ 7 C's కోసం ఒక క్లారిటీ వస్తుంది. ఓకే, ఒక వీడియో సౌండ్ వస్తుందా? రావట్లేదు సార్. రాలేదు సార్. హలో వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వస్తుందా? రోజుల్లో అందరికీ ఇంగ్లీష్ మాట్లాడటం వచ్చు, కానీ ఏ సందర్భంలో ఏ విధంగా మాట్లాడాలో తెలియదు. ఓకే, వినండి. ఇంటర్వ్యూస్ ని ఫేస్ చేయడం ఎలా, ఉద్యోగాన్ని అందిపుచ్చుకోవడం ఎలా, ఇక పర్ఫెక్ట్ కమ్యూనికేషన్ స్కిల్స్ తో పాటు పర్సనాలిటీ డెవలప్మెంట్ కోసం 30 రోజులు ప్రోగ్రామ్ మీకోసం అందిస్తున్నాం. ఇక ప్రతిరోజు మీరు ఓ 10 నిమిషాలు కేటాయించి మా ప్రోగ్రామ్ ని ఫాలో అయితే కనుక సక్సెస్ మీ సొంతం. ఈరోజు మనం వీఆర్ టాకింగ్ అబౌట్ 7 C's ఆఫ్ కమ్యూనికేషన్. వాట్ ఆర్ ద క్లాసిఫికేషన్ ఆఫ్ కమ్యూనికేషన్స్, రైట్? అంటే కమ్యూనికేషన్ని 7 C's కింద డివైడ్ చేస్తారు జనరల్గా. సో 7 C's ఆఫ్ కమ్యూనికేషన్ అంటే ఏంటనేది వీఆర్ టాకింగ్ అబౌట్ టుడే. ద ఫస్ట్ థింగ్ ఈజ్ అబౌట్ కంప్లీట్. వాట్ ఈజ్ మెంట్ బై కంప్లీట్? కంప్లీట్ డజంట్ మీన్ ఏదైతే మీరు మాట్లాడుతున్నామో అది పూర్తిగా కంప్లీట్గా మాట్లాడతాం అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ నీడ్ టు అడాప్ట్. దిస్ ఈజ్ వన్ థింగ్, రైట్? This is what we call it as completeness, right? Or complete we call it as. This is what comes under the first C, which is called as communication must be complete. And whatever are we expressing or whatever are we dealing with things and all everything must be properly conveyed in order to get better decision making for the one which we expecting. This is what we call it as complete. Next is about courtesy. Courtesy doesn't mean that అదర్ పర్సన్, ఇప్పుడు మనం ఒకళ్ళే మాట్లాడడం కాదు కదా, రైట్? అదర్ పర్సన్ ఆల్సో షుడ్ స్పీక్ హియర్. సో వీ హ్యావ్ టు రెస్పెక్ట్ అదర్ పర్సన్స్ వర్డ్స్ యాజ్ వెల్. దిస్ ఈజ్ ఆల్సో ఎ పార్ట్ ఆఫ్ కమ్యూనికేషన్, రైట్? వాట్ ఎవర్ ద ఎక్స్ప్రెషన్స్ డు వీ హ్యావ్ అండ్ ఆల్ దాట్, ఓకే? అండ్ ద మెసేజ్ వాట్ యు ఆర్ కన్వేయింగ్ టు ద పీపుల్ షుడ్ బి సో పొలైట్, బికాస్ ఇట్ షుడ్ నాట్ బి సో arrogant అండ్ ఆల్ దాట్. బికాస్ ఆ arrogancy నేచర్, ఆ arroganciness అనేది కనిపించద్దు. బికాస్ కమ్యూనికేషన్లో మనం ఇఫ్ యూ వాంట్ టు ఫ్లరిష్ అవర్ సెల్ఫ్ అండ్ ఆల్ దాట్, politeness is more important, and whatever the message are we delivering should be more polite. Apart from that, we need to show respect while we are speaking to others. This is also another part of communication which we call it as courtesy. So next is about clear. ఓకే, సో ఏదైతే మన ఇన్ఫర్మేషన్ ఏదైతే మనం డెలివర్ చేస్తున్నామో అది క్లియర్ కట్గా డెలివర్ చేయడం అనేది కూడా దిస్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్, బికాస్ people should understand what are we going to deliver here, right? So what we are going to deliver and all that, people has to understand here itself. So in order to have this, general ga a clear understanding undali, message chala clear ga undali, people should able in a position to understand this. This is what generally we call it as clear. Clear is also another C which is comes under communication. So clear ante artham entante manam edaithe express cheddam anukuntunnamo దట్ థాట్ ప్రాసెస్ షుడ్ బి సో క్లియర్, రైట్? మనం మాట్లాడాలనుకున్నది పర్ఫెక్ట్గా అవతల వాళ్ళకి అర్థమయ్యేటట్టు మాట్లాడగలగడాన్ని క్లియర్ అంటాం. దీనివల్ల ఏంటంటే మిస్అండర్స్టాండింగ్స్ రాకుండా ఉంటాయి. అట్ ద సేమ్ టైం పీపుల్ విల్ అండర్స్టాండ్ యువర్ వర్డ్స్ మోర్ క్లియర్. అపార్ట్ ఫ్రమ్ దట్ you're concentrating on the specific messages and all that. This is what generally we call it as clear is also about. Next is about concise. What is meant by concise? Concise doesn't mean that it is useful when you want to provide an effective communication, right? With as much as possible words, least possible words as possible, because it should be so simple, it should be so precise, and it should be so concise, wherein it saves time, especially when we are providing some kind of presentation and all everything to the clients and all that. At to the point మనం మాట్లాడి కంక్లూడ్ చేయగలగాలి. సో ఎక్కడ స్టార్ట్ చేయాలి, ఎక్కడ కంప్లీట్ చేయాలి, దిస్ ఈజ్ సో ఇంపార్టెంట్ ఫర్ యూ వెన్ వీఆర్ communicating with people and all, and whatever the form of communication are you doing and all that, where to start, where to end is also important. This is what we call it as concise. Next is about correct. మనం మాట్లాడే దాంట్లో ఎర్రర్స్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ తగ్గించి మాట్లాడుకోవడం అనేది కూడా చాలా ఇంపార్టెంట్. దీనివల్ల ఏంటంటే మన కాన్ఫిడెన్స్ లెవెల్ బూస్ట్ అవుతుంది. ఎట్ ద సేమ్ టైం ఎవరైతే people who are is listening us or who are reading us and all that, people will impress us more, so that you can impress them. At the same time you can show impact on them. At the same time creativity is also important. Creativity doesn't mean that using different words doesn't mean which should be able in a position to understand by the people, but the words and as well as the kind of vocabulary and the sentences whatever you are using must be something different. Or for example మనం
మార్నింగ్ టు ఈవినింగ్ అంటాం. మార్నింగ్ ఈవినింగ్ యూ కెన్ యూజ్ ఇట్ యాజ్ dawn and dusk, dawn to dusk. Next is consideration. Consideration doesn't mean whenever you are speaking or whenever you are delivering speech to the people and all that, you have to consider audience as well, because whoever are the audience listening your words and all everything, you have to keep in them in mind. At the same time, eye contact we have to maintain, because unless until if you are not making eye contact with them and all everything, so the communication will not be so effective. So these are the 7 C's of communication, wherein which are more important for us in order to improve our communication in our regular days, right? This is what generally we call it as communication is all about. సో ఇప్పటిదాకా మనం మాట్లాడుకుంది 7 C's of communication. దీంట్లో ఏంటంటే మనం we have discussed about completeness అనేది ఒకటి మనం మాట్లాడుకున్నాం. Completeness doesn't mean that it should be complete, అంటే సెంటెన్స్ ఏదైతే మనం మాట్లాడుతున్నామో అది కంప్లీట్గా మనం మాట్లాడగలగాలి. టు ద పాయింట్ క్లియర్గా డీటెయిల్డ్గా మనం మాట్లాడగలగాలి. నెక్స్ట్ కర్టసీ, వీ హ్యావ్ టు గివ్ రెస్పెక్ట్ టు ద పీపుల్ టు హూమ్ వీఆర్ స్పీకింగ్ విత్, అండ్ వాట్ ఎవర్ they're going to deliver and all, we have to receive that in the same manner itself. Next is about, we're talking about a third point, we call it as clear, right? మనం మాట్లాడేది, మనం చెప్పాలనుకున్న మెసేజ్ని చాలా క్లియర్గా పీపుల్కి అర్థమయ్యేటట్టు చెప్పడానికి కూడా మనం క్లియర్ అని అంటాం. నెక్స్ట్ ఈజ్ అబౌట్ కన్సైజ్ డజంట్ మీన్ దట్ మీరు ఏదైతే కమ్యూనికేట్ చేద్దాం అనుకుంటున్నారో అది యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ విత్ లెస్ వర్డ్స్ వీ హ్యావ్ టు డెలివర్ ఇట్ టు ద పీపుల్. బికాస్ ఆఫ్ దిస్ వాట్ హ్యాపెన్స్, ఇట్ సేవ్స్ ద టైమ్, అండ్ మీరు ఏదైతే చెప్పాలనుకుంటున్నారో అది చాలా క్లియర్గా ఎఫెక్టివ్గా ఉంటుంది. నెక్స్ట్ వీ టాక్ అబౌట్ కరెక్ట్నెస్ డజంట్ మీన్ దట్ it implies no errors in communication. Means we should make sure that మనం ఏదైతే మాట్లాడే దాంట్లో ఎర్రర్స్ లేకుండా చూసుకోవడం. దీనివల్ల ఏమవుతుందంటే it improves our communication, at the same time confidence level, at the same time people can impact on you, right? So who are the audiences we have and all that, those people will have more impact on you. Next is about creativity. As I told you about multiple words we need to use, different vocabulary, sentences, words and all, everything must be used so that people will have more attention towards you itself, followed by this consideration. So you have to consider the audience as well, because you have to make eye contact to them. This is what is all about consideration. This is all about 7 C's of communication, which we have discussed in this session. Need a professional website? I created one for our startup using Wix. Let me show you how. ఓకే మై డియర్ ఫ్రెండ్స్, అర్థమైందా? ఎస్ సార్. ఎలా అనిపించింది? ఓకే, క్లియర్ గా విన్నారా అందరూ? డిడ్ యు ఆల్ హియర్ ప్రాపర్లీ? Yes, sir. ఓకే, రైట్. సో ఈ 7 C's ఆఫ్ కమ్యూనికేషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అమ్మా. ఓకే, ఎందుకు చెప్తున్నానంటే దాని మీదే మీ ప్రెజెంటేషన్ స్కిల్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. ఓకే, అంతేకాకుండా ఎక్స్క్యూజ్ మీ, ఇఫ్ యు ఆర్ అ గుడ్ కమ్యూనికేటర్ యూ కెన్ బిల్డ్ రిలేషన్స్ యాజ్ మెనీ యాజ్ పాసిబుల్. సో మీరు మంచి కమ్యూనికేటర్ అయితే మీరు మంచి మంచి రిలేషన్స్ డెవలప్ చేసుకోగలరు. తద్వారా మీ ఫ్యూచర్ అనేది చాలా బాగుంటుంది అన్నమాట. ఓకే, సో దట్ ఈస్ అబౌట్ 7 C's ఆఫ్ కమ్యూనికేషన్. ఒకసారి అందరం చెప్పండి, అందరూ వీడియోస్ ఆన్ చేసుకోండి అన్న ఒకసారి. ఓకే, అందరూ చెప్పండి ఏమున్నాయి 7 C's ఆఫ్ కమ్యూనికేషన్ ఒకసారి చెప్పండి. వాట్ ఈస్ ఫస్ట్ వన్? వాట్ ఈస్ ద ఫస్ట్ వన్? 7 C's లో ఫస్ట్ సి ఏంటి? Complete, sir. వెరీ గుడ్, వెరీ గుడ్. సెకండ్ సి ఏంటి? ఓకే, I'll share screen here. Okay, next కాంక్రీట్ సార్, సెకండ్ వన్. కాంక్రీట్ స్క్రీన్ షేర్ చేస్తాను, ఒకసారి చూడండి. Clear. 7 C's ఆఫ్ కమ్యూనికేషన్ కనిపిస్తుందా? ఎస్ సార్. Yes, sir. ఇప్పుడు చెప్పండి. ఓకే, సో ఫస్ట్ వన్ ఏంటి? ఫస్ట్ వన్ ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, కంప్లీట్. ఓకే,
కంప్లీట్. ఆల్ ఆఫ్ యూ రిపీట్ ఆఫ్టర్ మీ. కంప్లీట్. సెకండ్ సి ఏంటి? కాంక్రీట్. కాంక్రీట్. కాంక్రీట్ ఇలా వెళ్దాం, ఓకేనా? క్లాక్ వైజ్ వెళ్దాం. కాంక్రీట్. థర్డ్ వన్ ఏంటి? Clear, sir. కన్సైజ్. కన్సైజ్. థర్డ్ వన్ ఏంటి? కన్సైజ్. ఫోర్త్ వన్ ఏంటి? కన్సిడరేషన్. కన్సిడరేషన్. ఓకే, ఫోర్త్ వన్ కన్సిడరేషన్. ఫిఫ్త్ వన్ కోర్టియస్. కర్టియస్. కర్టియస్ అంటారు. ఓకే, సిక్స్త్ వన్ క్లియర్. సెవెంత్ వన్ కరెక్ట్. కరెక్ట్. అర్థమైందా నాన్న? సో ఎస్ సార్. మన 7 C's ఆఫ్ కమ్యూనికేషన్ అనేది ఈ విధంగా ఉండాలి. కంప్లీట్ గా ఉండాలి, కాంక్రీట్ గా ఉండాలి, కన్సైజ్ గా ఉండాలి, కన్సిడరేషన్ ఉండాలి, కర్టియస్, క్లియర్ అండ్ కరెక్ట్. అర్థమైందా? సో బాగా గుర్తుపెట్టుకోండి. మీరు ఈ రోజు ఏం నేర్చుకున్నారంటే వాట్ ఈస్ 7 C's ఆఫ్ కమ్యూనికేషన్ అనేది మీరు చెప్పాలి. మీరు ఈ రోజు ఏదైతే నేర్చుకున్నారో అది మీ ఫ్రెండ్స్ కి చెప్పండి నాన్న. మీ ఫ్రెండ్స్ కి ఎక్స్ప్లెయిన్ చేయాలి. సో ఇదే ఒక గుడ్ హ్యాబిట్ అన్నమాట. మీరు నేర్చుకున్నది మీ ఫ్రెండ్స్ కి ఎక్స్ప్లెయిన్ చేస్తే యూ విల్ రిమెంబర్ ఫర్ లైఫ్ లాంగ్. అది మీరు లైఫ్ లాంగ్ గుర్తు పెట్టుకుంటారు. మనం బై హార్ట్ చేస్తున్నాం లేదా చదువుతుంటే ఎక్కువ కాలం ఉండదు. అదే మనం మన ఫ్రెండ్స్ కి మనం ఎక్స్ప్లెయిన్ చేస్తే అది మన మైండ్ లో ఉండిపోతుంది. అర్థమైందా? కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, మీరు ఈ రోజు ఏం నేర్చుకున్నారు, ఏ థింగ్స్ ఈ రోజు ఇక్కడ ఈ సెషన్ లో నేర్చుకుంటున్నారో అది మీరు మళ్ళా మీ ఫ్రెండ్స్ కి ఎక్స్ప్లెయిన్ చేయగలిగితే మీరు అద్భుతమైన ప్రెజెంటర్ అవుతారనమాట. యూ విల్ డెవలప్ గుడ్ ప్రెజెంటేషన్ స్కిల్స్. సో మనం ఏదైనా చూస్తే అది చూసినప్పుడు ఎక్కువ మైండ్ లో ఉండిపోతుంది కదా. సో ఆ మైండ్ లో ఉండిపోయిన దాన్ని మనం ఇంకా ఎక్కువ కాలం ఉంచాలి అంటే మనం ఫ్రెండ్స్ కి మనం దాని గురించి చెప్పాలి. కాబట్టి ఎవరు నిద్రలో లేపి అడిగినా వాట్ ఈస్ 7 C's ఆఫ్ కమ్యూనికేషన్ అంటే ఇమ్మీడియట్ గా మీరు కంప్లీట్, కాంక్రీట్, కన్సైజ్, కన్సిడరేషన్, కర్టియస్, క్లియర్, కరెక్ట్ అని చెప్పేసి చెప్పాలి. అర్థమైందా నాన్న? Okay. ఓకే. ఎస్ సార్. ఓకే, మీ ఒక చిన్న గ్యాప్ ఇద్దామే. ఎక్కువసేపు మనం మాట్లాడుకుంటున్నాం కదా. సో ఇప్పుడు ఒక చిన్న యాక్టివిటీ చేద్దాం. మీరంతా రెడీయా? Ready, sir. రెడీ. వెరీ గుడ్. సో ఈ యాక్టివిటీ ఏంటంటే A to Z ఎవరు చెప్తారు? ఫాస్టెస్ట్ ఫింగర్ ఇస్ ద ఫస్ట్. A to Z ఎవరు చెప్తారు? ఎవరు? మునికుమార్ సార్. మునికుమార్ చెప్పు. A to Z ఫాస్ట్ గా చెప్పాలి. ABCDEFG నేను ఇక్కడ HIJK కౌంట్ చేస్తాను. ఎన్ని సెకండ్స్ అని? LMNOPQRSTUVWXYZ. వెరీ గుడ్. ఒక 6 సెకండ్స్ లో చెప్పేసావు. 6 సెకండ్ కన్నా ఇంకా ఎవరైనా ట్రై చేస్తారా? సార్ నేను ఇంకోసారి ట్రై చేస్తా సార్. ఓకే, ముని వెయిట్ చేయి, మళ్ళీ ఇస్తాను. ఓకే సార్, చెప్తున్నాను సార్. 6 సెకండ్స్ అయింది మళ్ళా. Sir, opening is open. ఓకే అమ్మా, నీ పేరు ఏంట్రా తల్లి? నీ పేరేంటి? Gautami, sir. గౌతమి. అక్కడ స్క్రీన్ మీద గౌతమి వచ్చేలాగా రాయాలి, ఓకేనా? స్టార్ట్ చేయనా? A B C D E F G H I J K L M N O P Q R S T U V W X Y Z. అబ్బా సూపర్. 4 సెకండ్స్ లో చెప్పిందాను. వెరీ గుడ్. ఇంకా Thank you, sir. పేరు చెప్పురా. సింహాద్రి. సింహాద్రి చెప్పు, స్టార్ట్ చేయి. ABCDEFGHIJKLMNOPQRSTUWXYZ. వెరీ గుడ్. నువ్వు కూడా 4 సెకండ్స్ లో చెప్పావు. మరి ఇప్పుడు A to Z చెప్తున్నారు కదా, ఇప్పుడు రివర్స్ చేద్దాం. Z to A చెప్పాలి. ఎవరు చెప్తారు? Z to A ఎవరు చెప్తారు? ట్రై చేయాలి. రాదు అనకూడదు నాన్న. మనం అంతా ఎబుల్ థింకర్స్ అన్నమాట. క్యాన్ థింకర్స్ అంటారు. మనం చేయగలం, కాకపోతే స్లో అంతే. నేను మీ అందరికన్నా స్లో అనుకో. ఎవరు చేస్తారు? Z to A ఎవరు ట్రై చేస్తారు?
అవంతి చెప్తావా? సార్ నేను చెప్తా సార్. చెప్తా. ముని ఫస్ట్ అవంతికి ఇద్దాం, తర్వాత సెకండ్ ఛాన్స్ మునికి ఇస్తాను. ఓకేనా? ఓకే సార్. ఓకే అవంతి, ఓకే అవంతి స్టార్ట్ చేయి. ZYXWUTSRQTSBA. Very good, very good. Clap or take a bow. Very good. So almost 10 seconds లో చెప్పావు. Very good. ముని స్టార్ట్ చేయి. ZYXWVUTSRPRQPONMLKOIHGFEDEC. ఏం సార్? మధ్యలో తప్పు చెప్పావు. సార్ నేను చెప్తా. ఓకే తేజ్ సాగర్ ట్రై చేయి. Can I try, sir? ట్రై. ZYXWVUTSRQPONMLKJIHGFEDCBA. వెరీ గుడ్. నో ఎర్రర్. వెరీ గుడ్. ఇంకా ఎవరు ట్రై చేస్తారు? సార్ నేను సార్ వినోద్ చెప్పు. వినోద్. ZYXWVUTSRQPONMLKJIHGFEDCBA. వెరీ గుడ్ వినోద్, వెరీ గుడ్, బాగా చెప్పావు. మరి ఇప్పుడు సార్ వర్సెస్ స్టూడెంట్స్. ఓకేనా? నీకు నాకు పోటీ అట. ఓకే సో ఫస్ట్ నేను చెప్తాను వినండి. అప్పుడు ఎవరు స్పీడ్ గా చెప్తారో చూడాలి. ఓకేనా? రెడీయా మరి? ఒకసారి చూడండి, నేను చెప్తాను. ZYXWVUTSRQPONMLKJIHGFEDCBA. అర్థం కాలేదా? సో 3 seconds లో కంప్లీట్ అయిపోయింది సార్. మనం A to Z ABCDFGHIJKLMNOPQRSTUVWXYZ ఎంత స్పీడ్ గా చెప్తున్నామో మనం Z to A కూడా అదే స్పీడ్ మెయింటైన్ చేయాలి. ఓకే సో ఇలా స్పీడ్ అనేది మనం డెవలప్ చేసుకోవాలి. ఓకేనా? మన అందరం ఒకసారి చెప్దామా ఫాస్ట్ గా? Z to A. ఓకే, ఆర్ యు రెడీ? Yes sir. 1 2 3 స్టార్ట్. ZYXWVUTSRQPONMLKJIHGFEDCBA. ONMLKJIHGFEDCBA. Very good morning. Okay, well participated all of you. Clap for all. అందరూ క్లాప్ చేయండి. మరి అందరూ క్లాప్ చేయాలి. వెరీ గుడ్. యాక్టివిటీ బాగుందా మరి? వెరీ గుడ్. సో మళ్ళా ఒకసారి మన టాపిక్ లోకి వెళ్దాం. ఓకేనా? ఒకసారి మనం మళ్ళా మన టాపిక్ లోకి వెళ్దాము. అలా లైన్ లో ఉన్నాను నాన్న. ఒకసారి అందరూ వీడియోస్ ఆన్ చేసుకున్నానా? వీడియోస్ ఆన్ చేసుకోండి. ఒక్కసారి అందరూ వీడియోస్ ఆన్ చేయండి. ఓకే, అంతే, ఏం లేదు. మనం అటెండెన్స్ తీసుకోవాలి కదా అని చెప్పి ఓకే. మొన్న సాటర్డే అనుకుంటా, సాటర్డే మీకు ఒక ఏంటి పోయం కానీ షార్ట్ స్టోరీ కానీ ఏదైనా నేర్చుకోమని చెప్పాను. నేర్చుకున్నారా ఎవరైనా? లేకపోతే ఎవరికైనా ఒక ఇంట్రెస్టింగ్ పోయం వచ్చా? ఏదైనా ఒక ఇంట్రెస్టింగ్ పోయం కానీ ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీ కానీ చెప్తారా? ప్రదీప్
చెప్తున్నానా? ఇదిగో రేపు మీకు ఒక మంచి పోయంతో వస్తున్నాను రేపు. ఆ పోయం ఎలా ఉంటుందంటే చాలా చాలా కష్టంగా ఉంటుంది. అటువంటి పోయంతో వస్తాను. చాలా వెరైటీగా కూడా ఉంటుంది పోయము. రేపు ఎవరు క్లాస్ మిస్ అవ్వకండి, ఓకేనా? అటువంటి 5 పోయమ్స్ ఉన్నాయి, 5 పోయమ్స్ ఉన్నాయి, కానీ రేపు ఒక్కటే చెప్తాను, ఓకేనా? రేపు ఒక్కటే చెప్తాను. ఆ పోయము మీరు ఎంతమంది ట్రై చేస్తారో చూద్దాం. తెలుగు పోయమే, ఇంగ్లీష్ కాదు, తెలుగు పద్యం అంటారు, ఓకేనా? సో మరి ఈ రోజు ఎవరైనా ఏదైనా పద్యం చెప్తారా? తెలుగులోనా సార్? పద్యంగా తెలుగే. ఏదైనా పద్యం గాని లేకపోతే ఒక స్టోరీ గాని. సార్ నేను చెప్తా సార్. ముని చెప్పు. రెడీ. పుస్తకములు నీవు పువ్వులని చూడు, చింపబోకు మురికి చేయబోకు, పర్ల పుస్తకంలో నెరువు తెచ్చితే వేని తిరిగి ఇమ్ము వేగ తెలుగు బిడ్డ. వెరీ గుడ్. మరి ముని దాని భావం కూడా చెప్పు. పుస్తకాలను పువ్వులాగా భద్రంగా ఉంచుకోవాలి, దాన్ని చింపకూడదు, మురికి చేయకూడదు. ఒకవేళ ఇతరుల పుస్తకాలు మనం తెచ్చుకొని ఉంటే వెంటనే తిరిగి ఇచ్చేయాలి. వెరీ గుడ్. చాలా మంచి పోయం అది. చెప్తా అన్నా. రుచుల జాడ వేరైనా పురుషులందు పుణ్య పరుషులు వేరే విశ్వదాభిరామ విలువరేమో. ఓకే సంధ్య, మరి భావం చెప్పు. భావం చెప్తావా? తల్లిదండ్రుల మీద దయలేని పుత్రుండు పుట్టనేమి వాడు గిట్టనేమి, పుట్టలోని చేతులు పుట్టవా గిట్టవా విశ్వదాభిరామ వినురవేమా. వెరీ గుడ్ సింహాద్రి. మరి దాని భావం ఏంటి? తల్లిదండ్రుల మీద ప్రేమ లేనివాడు పుట్టిన ఒకటి గిట్టిన బతుకున్న ఒకటే చనిపోయిన ఒకటే. ఓకే వెరీ గుడ్ సింహాద్రి. క్లాప్ ఫర్ యూ. ఓకే గౌతమి చెప్తున్నావా? ఏంటమ్మా సింహాద్రి? సార్ అది ఆ పద్యం నేను బాగాలేదు సార్, మా ఫ్రెండ్ పాస్ సార్ది పాడారు సార్, వాడి దగ్గర ఫోన్ లేదు సార్. ఓకే నో ప్రాబ్లం. పార్థసారథికి క్లాప్స్. చూసావా, ఇన్వాల్వ్మెంట్ బాగుంది పార్థసారథి. వెరీ గుడ్ నాన్న, కీప్ ఇట్ అప్. వెరీ గుడ్. ఒకసారి చూడండి నాన్న, నేను సింహాద్రిని ఈ రోజు అప్రిషియేట్ చేస్తున్నాను. సింహాద్రి నిజంగా యూ హ్యావ్ డన్ ఎ వండర్ఫుల్ జాబ్. చూడండి, మనం ఇప్పుడు అక్కడ చెప్పాలంటే నాకు సింహాద్రి స్క్రీన్ మీద కనబడ్డాడు, కానీ పద్యం చెప్పింది ఎవరు? పార్థసారథి కదా. సో కంటెంట్ ఒకరిది కానీ ప్రెజెంటేషన్ ఇంకొకరిది అయింది అనుకోండి, క్రెడిట్ ఎవరికి పోతుంది? ఎవరైతే కంటికి కనిపిస్తున్నారో వాళ్ళకి పోతుంది. కాబట్టి అలా ఎప్పుడు చేయకూడదు అన్న. కంటెంట్ ఎవరిదైతే వాళ్ళకి మనం క్రెడిట్ అనేది ఇవ్వాలి. అక్కడ సింహాద్రి కనిపిస్తున్నా, సార్ నాకు క్లాప్ ఇవ్వకండి, పార్థసారథి చెప్పాడు. సో పార్థసారథికి ఫోన్ లేదు కాబట్టి నాతో కూర్చున్నాడు, కానీ పార్థసారథి చెప్పాడు కాబట్టి క్రెడిట్ గోస్ టు పార్థసారథి అని చెప్పి సింహాద్రి జెన్యూన్ గా ఒప్పుకున్నాడు. కాబట్టి సింహాద్రి వెరీ గుడ్ జాబ్ నానా. సో మీ అందరికి చెప్పేది ఏంటంటే, మనం ఎప్పుడైనా ఈ కొటేషన్లు, స్టోరీస్ ఇవన్నీ చెప్తాం కదా, అవి చెప్పినప్పుడు అవి ఎవరు చెప్పారు, ఆ స్టోరీస్ ఎవరు తయారు చేశారు అనేది కూడా మనం చెప్పాలి. అర్థమైందా? క్రెడిట్ మనం వాళ్ళకి ఇవ్వాలి. ఎందుకంటే వెరీ గుడ్, కీప్ ఇట్ అప్ నాన్న, ఇలాగే చెప్తాలి. ఓకేనా? సో మనం ఎప్పుడు జెన్యూన్ గా ట్రాన్స్పరెంట్ గా ఉండాలి.
ఓకే, లేదా పక్కడి కంటెంట్ తీసుకొని మనం చెప్పేస్తే అది మనది అయిపోదు, అది వాడిదే. సో వాడికి లేదా అతనికి ఆమెకు మనం క్రెడిట్ ఎంతైనా ఇవ్వాల్సి ఉంది. అర్థమైందా? సో కాబట్టి నాన్న ఒక కొటేషన్ చెప్తున్నప్పుడు అది ఎవరు చెప్పారు, వాళ్ళు ఎలా చెప్పారో అలాగే చెప్పాలి. కొటేషన్ కోట్స్ కానీ స్లోగన్స్ కానీ మార్చడానికి లేదు. అర్థమైందా? సో అవి ఎలా వాళ్ళకి చెప్పారో అలాగే మనం కూడా చెప్పాలన్నమాట. ఓకే, సో మనం మళ్ళా ఒకసారి టాపిక్కి వెళ్దాం. అదే ఇంకా ఎవరైనా పోయం పాడాలనుకుంటే మళ్ళా ఛాన్స్ ఇస్తాను, మళ్ళా పాడుదురు. కానీ ముందు మనం ఈ రోజు టాపిక్ అయితే కంప్లీట్ చేసేద్దాం, ఇంకా కొంచెమే ఉంది. ఐఎమ్ గోయింగ్ టు షేర్ ద స్క్రీన్ నౌ. Are you able to see? చూస్తున్నాం సార్. చూడగలుగుతున్నారా? వెరీ గుడ్. ఎస్ సార్. ఓకే, లెట్స్ గో ఫర్ నెక్స్ట్ స్లైడ్. సో చూడండి, గుడ్ కమ్యూనికేషన్ ఆల్వేస్ అట్రాక్ట్స్ పీపుల్. సో చెప్పాను కదా, గుడ్ కమ్యూనికేషన్ వల్ల మీ దగ్గరికి పీపుల్ అనే వాళ్ళు ఎక్కువ వస్తారు. ఓకే, మనం మానవ సంబంధాలు ఎక్కువ పెంచుకోవాలంటే మనం మంచి వర్డ్స్ యూజ్ చేయాలి, మంచి కమ్యూనికేషన్ చేయాలి. సో మనం ఎంత మంది మనతో ఉంటే మంది అంత స్ట్రెంగ్త్, అంత బలం అన్నమాట మనకి. అర్థమైందనా? కాబట్టి యు ఆల్వేస్ షుడ్ బి ఎ గుడ్ కమ్యూనికేటర్. మరి గుడ్ కమ్యూనికేటర్ అవ్వాలంటే యు షుడ్ లెర్న్ 7 C's ఆఫ్ కమ్యూనికేషన్. అది బాగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, ఇది చాలా ఇంపార్టెంట్ అన్న. సో 4 P's. 4 P's అంటే ఏంటి? పాజిటివ్, ప్రిపేర్, ప్రాక్టీస్ అండ్ పర్ఫార్మ్. సో 4 P's చూసారా, ఇక్కడ రెడ్ కలర్ లో ఉన్నాయి. సో 4 P అంటే P అంటే పాజిటివ్, P అంటే ప్రిపేర్, P అంటే ప్రాక్టీస్, P అంటే పర్ఫార్మ్. సో ఈ 4 థింగ్స్ మీరు కంపల్సరిగా ప్రెజెంటేషన్ లో చేయాలి. ప్రెజెంటేషన్ చేసే ముందు, ఆడియన్స్ కి ప్రెజెంటేషన్ చేసే ముందర మీరు చేసుకోవాల్సిన పనులు అన్నమాట. ఏంటి అవి? ఫస్ట్ P ఫర్ పాజిటివ్. సో పాజిటివ్ గా ఉండాలి ఎప్పుడునా. ఓకే, వాళ్ళు నవ్వుతారేమో, ఓకే వాళ్ళు ఏమైనా అంటారేమో అని మనం సెల్ఫ్ క్రిటిసైజ్ చేసుకోకూడదు. అలాగని మనల్ని మనం తక్కువ అంచనా వేసుకోకూడదు. ఓకే, సో ఎందుకు చెప్తున్నా అంటే ఈవెన్ బ్రేవ్ పీపుల్ డూ మిస్టేక్స్. ఎందుకంటే ధైర్యవంతులు కూడా ఒక్కొక్కసారి తప్పులు చేస్తూ ఉంటారు. అర్థమవుతుందా? అది అనుకోకుండా జరుగుతూ ఉంటాయి, అవి మనం లెక్కలోకి తీసుకోకూడదు. ఓకేనా? సో మనం ఏమి లూజ్ అయిపోయినా, ఇంకా చెప్పాలంటే వీఆర్ గివింగ్ టు ద సొసైటీ. మనం మన ఇన్ఫర్మేషన్ ని సొసైటీకి ఇస్తున్నాం, దాని మీద ఒక అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నాం. తద్వారా వాళ్ళు కూడా దాన్ని సద్వినియోగపరచుకోగలుగుతారు అనమాట. ఓకే, ఎందుకే కాబట్టి ఆల్వేస్ థింక్ పాజిటివ్ దట్ యూ కెన్ డూ ఇట్. నేను చేయగలను అని చెప్పేసి అనుకోవాలి. నెక్స్ట్ ప్రిపేర్. మరి ప్రిపేర్ ఎలా చేయాలి? ప్రిపరేషన్ అనేది చూడు, స్టార్ట్ ఎర్లీ. సో ముందుగా యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలి. అంటే ఎల్లుండి ప్రెజెంటేషన్ ఉంది కదా అని చెప్పి రేపు ప్రిపేర్ అవుదాం అనుకుంటే డెఫినెట్లీ యూ విల్ లూజ్ 1 day ఆఫ్ టైం. అంటే ఒక్క రోజు టైం మిస్ అయిపోయింది. అంటే సాయంత్రం ప్రెజెంటేషన్ ఉంది కదా, మధ్యాహ్నం చదువుకుందాం అంటే హాఫ్ డే నువ్వు కోల్పోయావు అనమాట. కాబట్టి ఎంత ప్రిపేర్ అయితే అంత బాగుంటుంది. కాబట్టి స్టార్ట్ ఎర్లీ, యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ నువ్వు స్టార్ట్ చేయాలి. టేక్ నోట్స్. సో ప్రిపరేషన్ చేస్తున్నప్పుడు నోట్స్ రాసుకోవాలి. ఓకే, డోంట్ డిజైన్ యెట్. డిజైన్ చేసుకోకపోతే ఇమీడియట్ గా డిజైన్ చేయవు. ఏ విధమైన డిజైన్ కావాలి? ఎక్స్ప్లోర్. ఎప్పుడు వెతుకుతూ ఉండాలి మంచి ఇన్ఫర్మేషన్ కి. ఛాలెంజ్ యువర్ ఐడియాస్. మంచి ఐడియాస్ ని మీరు కనుక్కోవాలి. నో యువర్ ఆడియన్స్. మీ ఆడియన్స్ ఎటువంటి వాళ్ళు, వాళ్ళకి ఏ విధమైన ఇన్ఫర్మేషన్ మనం ఇవ్వగలగాలి, వాళ్ళు ఎంతవరకు తెలిసి ఉండవచ్చు వాళ్ళకు. సో మనం వాళ్ళకి తెలియంది మనం ఎంతవరకు చెప్పగలము, ఆ విధమైన ఇన్ఫర్మేషన్ మనం గ్యాదర్ చేయాలి. మైండ్ మ్యాప్ యువర్ ఐడియాస్. సో ఏ విధంగా మనం దాన్ని ఎగ్జిబిట్ చేయాలి అనేది రెడీగా పెట్టుకోవాలి. ఆ తర్వాత డిజైన్ చేసుకోవాలి. నెక్స్ట్ స్టెప్ ఏంటి? ప్రాక్టీస్. ఎప్పుడు ప్రాక్టీస్ చేస్తూనే ఉండాలి. ఇందులో ఆల్రెడీ అనుకున్నాం, ఒక్క నిమిషం నువ్వు మాట్లాడాలి అనుకుంటే బాగా
అద్భుతంగా మాట్లాడాలి అనుకుంటే 1 అవర్ ప్రాక్టీస్ చేయాలి అని చెప్పాను. అర్థమైందా? కాబట్టి రిహార్సల్స్ ఎక్కువగా చేయాలి. మరి రిహార్సల్స్ ఎలా చేయాలి? నువ్వు రిహార్సల్స్ చేస్తున్నప్పుడు కంపల్సరిగా మీ ఫ్రెండ్స్ ముందు ఉండండి. మీ టాపిక్ ఏదైతే ఉందో మీ ఫ్రెండ్స్ ముందే రిహార్సల్స్ చేయండి. లేదా మీ ఫ్రెండ్స్ లేరు, మీ ఫ్యామిలీ మెంబర్స్ ముందు చేయండి. అవ్వలేదు, మొబైల్లో రికార్డ్ చేసుకుంటూ లేదా వీడియో కెమెరాలో రికార్డ్ చేస్తూ చేయండి. అది కూడా లేదు, అద్దం ముందు నిలబడి ప్రాక్టీస్ చేయండి, మిర్రర్ ప్రాక్టీస్. సో ఈ విధంగా ప్రాక్టీస్ చేస్తే మీరు ఎలా చెప్తున్నారు, మీ మిస్టేక్స్ మీకు తెలుస్తాయి. తద్వారా మిమ్మల్ని మీరు కరెక్ట్ చేసుకోవచ్చు అన్నమాట. సో ఈ ప్రాక్టీస్ అనేది మీరు చేయాలి. ప్రాక్టీస్ అంటిల్ యూ ఫీల్ రైట్. అంతేకాకుండా ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు ఏదో ఒకసారి మీకు అనిపిస్తుంది, అమ్మా కాన్ఫిడెంట్ గా చెప్పగలిగాను. వెన్ యు ఆర్ కాన్ఫిడెంట్ దెన్ యూ కెన్ గో ఫర్ పర్ఫార్మెన్స్. ఓకేనా? సో మెమరైజ్ కీ పాయింట్స్, నాట్ స్క్రిప్ట్స్. సో కీ పాయింట్స్ మాత్రమే మనం మెమరైజ్ చేసుకోవాలి. సో కీ పాయింట్స్ మనకు తెలిసిపోయాయి అనుకోండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను పాజిటివ్, ప్రిపేర్, ప్రాక్టీస్, పర్ఫార్మ్, ఈ 4 ఏంటి నాకు కీ పాయింట్స్ అన్నమాట. దాన్ని నేను ఒక యాక్రోనిమ్ లో పెట్టుకున్నాను, 4 P's అనేసి. ఇక్కడ చూసారా పైన టాప్ మోస్ట్, ద 4 P's. సో 4 P's అంటే ఏంటి? ఫస్ట్ పాజిటివ్, సెకండ్ ప్రిపేర్, థర్డ్ ప్రాక్టీస్, ఫోర్త్ పర్ఫార్మ్. మరి పాజిటివ్ అంటే దానికి కొన్ని కింద బుల్లెట్ పాయింట్స్ ఇచ్చాను చూసారా, అవి నాకు పాజిటివ్ అనగానే ఆ పాయింట్స్ అని నా మైండ్ లోకి వచ్చేస్తాయి. ప్రిపేర్ అంటే అందులో ఉన్నవన్నీ కంటెంట్ అంతా నా మైండ్ లోకి వచ్చేస్తుంది. సో ఆ విధంగా బుల్లెట్ పాయింట్స్ మన మైండ్ లో పెట్టుకుంటే మిగతా అంతా ఫ్లోలో చెప్పుకుంటూ వెళ్ళిపోవచ్చు అన్నమాట. అర్థమవుతుందన్న? కాబట్టి కీ పాయింట్స్ మెమరైజ్ చేసుకోండి. అండ్ యూ షుడ్ గో ఇన్ ఏ ఫ్లో, అంటే థాట్ ఫ్లో ఉండాలి, అలా మాట్లాడుతూ మధ్యలో బ్రేక్స్ లేకుండా. సో మాట్లాడుతున్నప్పుడు కూడా వాయిస్ మాడ్యులేషన్స్ అప్ అండ్ డౌన్స్ ఉండేలాగా చూసుకోండి. నెక్స్ట్ పర్ఫార్మెన్స్ చేస్తున్నప్పుడు ఇది చాలా ఇంపార్టెంట్ నాన్న, అడాప్ట్ యువర్ వాయిస్. సో నీ వాల్యూమ్, పేసు, టోను వాళ్ళకి కరెక్ట్ గా అందుతుందా లేదా అనేది చెక్ చేసుకోవాలి. అర్థమైందా? సో పర్ఫార్మ్ అంటే ఏంటి మీకు? ఇప్పుడు నేను ఇలా మాట్లాడాను, మీకు ఏమైనా అర్థమైందా? సో నా పేస్ కానీ లేకపోతే వాల్యూమ్ అంటే సౌండ్ కానీ మీకు వచ్చిందా? కాబట్టి మన వాల్యూమ్ ఎలా ఉండాలంటే ఈవెన్ లాస్ట్ బెంచ్ లో ఉన్న ఆడియన్స్ కూడా అర్థమయ్యేలాగా ఉండాలన్నమాట. సో లాస్ట్ బెంచ్ లో ఉన్న ఆడియన్స్ ఎవరైతే ఉన్నారో అంతవరకు వెళ్ళేటట్టుగా మీ వాయిస్ అనేది ఉండాలి. స్టే రిలాక్స్డ్. పర్ఫార్మెన్స్ చేస్తున్నప్పుడు రిలాక్స్డ్ గా, మీరు ప్రాక్టీస్ చేసినప్పుడే మీకు అర్థమైపోద్ది, అప్పుడే రిలాక్సేషన్ వచ్చేస్తుంది అన్నమాట. ఎందుకంటే మనం అనుకున్న ఇన్ఫర్మేషన్ అంతా మన మైండ్ లో ఉంది, పవర్ పాయింట్ లో ఉంది, చేతిలో ఉంది. కాబట్టి మనం రిలాక్స్డ్ గానే హ్యాపీగా ఇవ్వగలుగుతాం. అదే మన దగ్గర ఇన్ఫర్మేషన్ లేదనుకో, ఓకే, మన దగ్గర స్క్రిప్ట్ లేదనుకో, అప్పుడు గోయింగ్ టు హ్యావ్ సమ్ ఇష్యూ, సమ్ ప్రాబ్లమ్ ఆర్ ట్రబుల్సమ్. సో కాబట్టి మనం ఎంత బాగా ప్రాక్టీస్ చేస్తే అంత బాగా పర్ఫార్మెన్స్ ఇవ్వాలి. పర్ఫార్మెన్స్ లో ఎప్పుడు రిలాక్స్డ్ గా ఉండాలి, టెన్షన్ పడాల్సిన అవసరం అయితే లేదు. ఫేస్ ద పార్టిసిపెంట్స్ ని ఫేస్ చేయండి, అంటే వాళ్ళని ఇన్వాల్వ్ చేయండి. మిమ్మల్ని మీరు కంట్రోల్లో పెట్టుకోవాలి, ఎవరేమన్నా సరే పట్టించుకోకూడదు. మిమ్మల్ని మీరు కంట్రోల్లో పెట్టుకొని ప్రెజెంటేషన్ అనేది కంటిన్యూ చేయాలి. ఎంగేజ్ పార్టిసిపెంట్స్, మీ ఆడియన్స్ ని ఎంగేజ్ చేయాలంటే క్రియేట్ సమ్ యాక్టివిటీస్. మీరు ఏదైతే ప్రెజెంటేషన్ ఉందో అందులో కొన్ని యాక్టివిటీస్ ఈ ఆడియన్స్ లో ఇన్వాల్వ్మెంట్ ఉండేలాగా చేసుకోవాలన్నమాట. స్టోరీఫై అండ్ కన్వర్స్. స్టోరీఫై అంటే ఏమైనా స్టోరీస్ చెప్పండి, స్టోరీస్ చెప్పడం వల్ల కూడా వాళ్ళు బాగా వింటారు. యూజ్ ఇంటరాక్టివ్ టూల్స్ అంటే ఇప్పుడు నేను ఇందాక చూపించాను కదా, మీకు ఒక వీడియో ప్లే చేశాను. కొన్ని TLMs అంటే టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్స్ ఉంటాయి, అవి యూజ్ చేయొచ్చు, హ్యాండ్ అవుట్స్ యూజ్ చేయొచ్చు. సో ఇటువంటివి కూడా మనం ఇంటరాక్టివ్ టూల్స్ అంటారు. వీటిని మనం వాళ్ళకి చూపిస్తూ వాళ్ళ అటెన్షన్ మనం డ్రాక్ చేయొచ్చు అన్నమాట. నెక్స్ట్, ఇంటరప్షన్ ఈజ్ ఫన్. సో మధ్యలో ఫన్ చేస్తూ ఉండండి, హ్యూమర్ యాడ్ చేస్తూ ఉండాలి, నవ్విస్తూ ఉండాలన్నమాట. డోంట్ అపాలజైజ్. ఎవరిని క్షమించమని అడగాల్సిన అవసరం లేదు, ఎవరికి మీరు ఆ అవకాశము ఇవ్వాల్సిన అవసరం లేదు. ఓకేనా? సో దట్ ఈస్ అబౌట్ 4 P's. ఓహో సారీ. The audience
ద వే ఆడియన్స్ రిసీవ్ యువర్ మెసేజ్. ఇక్కడ ఇది చాలా ఇంపార్టెంట్ నాయన, ఇది బాగా గుర్తుపెట్టుకోండి అందరూ. మనం ఆడియన్స్ ని ఏ విధంగా ఆడియన్స్ లో ఏ విధంగా ఇంట్రెస్ట్ ని క్రియేట్ చేయాలంటే, ఫస్ట్ థింగ్ ఏంటంటే మేక్ ఐ కాంటాక్ట్, యూజ్ యువర్ బాడీ లాంగ్వేజ్. ఫస్ట్ మేక్ ఐ కాంటాక్ట్. ఐ కాంటాక్ట్ లో కొన్ని టెక్నిక్స్ ఉన్నాయి. సో మీరు ప్రెజెంటేషన్ ఇస్తున్నప్పుడు మీ ముందర అందరూ ఉంటారు కదా, సో మీ ముందర ఆడియన్స్ అందరూ ఉంటారు కదా. సో అన్న అందరూ వీడియోస్ ఆన్ చేసుకోండి నాన్న, నాకు మీరు కనిపిస్తే ఇంకా మంచి మంచి విషయాలు చెప్పడానికి ఉంటుంది. ఓకే, వీడియోస్ ఆన్ చేసుకోండి. సో మేక్ ఐ కాంటాక్ట్. మేక్ ఐ కాంటాక్ట్ అంటే ఏంటి, మనం కంటితో ఆడియన్స్ ని చూడాలి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇటువైపు చూస్తూ మేక్ ఐ కాంటాక్ట్, ఐ కాంటాక్ట్ మెయింటైన్ చేయాలి. మరి ఐ కాంటాక్ట్ అంటే ఏంటి, ఆడియన్స్ వైపే చూస్తూ ఇలా చెప్పాను అనుకో, మీకు ఎలా అనిపిస్తుంది, ఇంట్రెస్టింగ్ గా ఉందా? ఐఎమ్ లుకింగ్ ఎట్ అదర్ సైడ్ బట్ స్పీకింగ్ విత్ యూ, మీతో మాట్లాడుతున్నాను కానీ ఇంకో వైపు చూస్తున్నాను కదా, అది కరెక్ట్ వే ప్రొసీజర్ కాదు. ఐ కాంటాక్ట్ మెయింటైన్ చేయాలి. మరి ఒకే ఫస్ట్ బెంచ్ లో ఉన్న వాళ్ళకే చూసి మాట్లాడాను అనుకో, మిగతా వాళ్ళంతా బోర్ ఫీల్ అవుతారు. ఈసారి ఎప్పుడు అంతే ఫస్ట్ బెంచ్ లోనే చూసి మాట్లాడతారు, మన పని మనం చేసుకుందాం అని లాస్ట్ బెంచ్ వాళ్ళు. లేదా మన దాంట్లో ఎవరో ఇద్దరు ముగ్గురే రెస్పాండ్ అవుతారు, మరి వాళ్ళతోటే మాట్లాడాం అనుకో, మరి మిగతా వాళ్ళు బోర్ ఫీల్ అవుతారు. కాబట్టి ఎప్పుడు అలా చేయకూడదు. మరి ఎలా చేయాలి, ఏం చేయాలా, మనం ఐ కాంటాక్ట్ మెయింటైన్ చేసినప్పుడు వి షేప్ లో చూడాలి. అంటే లాస్ట్ ఆ బెంచ్ లో చూసుకుంటూ ఇలా, మిడిల్ లో చూసుకుంటూ ఇలా ముందుకు వచ్చి, మళ్ళీ ఇలాగా మిడిల్ లో చూసుకుంటూ మళ్ళీ లాస్ట్ లో వెళ్ళాలి. అర్థమైందా? సో వి షేప్. తర్వాత ఇంకొకటి ఉంది యూ షేప్. ఇలాగా యూ షేప్ లో ఇలాగా చూసుకుంటూ మనం మాట్లాడుతూనే ఒక్కొక్కరిని అలా యూ షేప్ లో చూసుకుంటూ ఇలాగా రావాలి. తర్వాత డబ్ల్యూ షేప్. ఇలా డబ్ల్యూ ఎలా ఉంటుంది, ఇలాగా. సో ఆడియన్స్ ని ఇలా చూస్తూ, మళ్ళీ ఇలా చూస్తూ, మళ్ళీ ఇలా ముందుకు వచ్చి, మళ్ళీ ఇలా చూస్తూ, సో అలా చూస్తే అందరి వైపు మనం ఐ కాంటాక్ట్ మెయింటైన్ చేసినట్టు ఉంటుంది. అలాగే ఎన్ షేప్. ఎన్ ఉంటుంది కదా, ఇలా పైకి వెళ్ళండి, అలా అక్కడి నుంచి ఇలా ఇక్కడికి రండి, ఇక్కడి నుంచి మళ్ళీ ఇలా ఎన్. తర్వాత ఎం షేప్ కూడా మీరు చూడొచ్చు, ఇలా చూసి మధ్య వరకు చూసి మళ్ళీ వరకు చూసి మళ్ళీ. అర్థమైందా? సో ఈ షేప్స్ లో మనం ఐ కాంటాక్ట్ మెయింటైన్ చేస్తే మనం ఆడియన్స్ ని డ్రాక్ చేయొచ్చు అనమాట. వాళ్ళు డిస్ట్రాక్ట్ అవ్వకుండా ఉంటారు. అర్థమైందా? యూజ్ బాడీ లాంగ్వేజ్. బాడీ లాంగ్వేజ్ అంటే ఏంటి, హ్యాండ్ జెస్చర్స్, ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్. ఓకే, ఐ కాంటాక్ట్ కూడా మనకి బాడీ లాంగ్వేజ్ లకే వస్తుంది. ఓకే, సో స్మైల్, పోస్చర్, ఎలా నిలబడుతున్నావో, సో ఇవన్నీ బాడీ లాంగ్వేజ్ లోకి ఉంటాయి. సో నేను వచ్చేసి స్టిఫ్ గా ఇలా నిలబడిపోయి కీప్ యువర్ ఆడియన్స్ ఇంట్రెస్టెడ్, ఎలా కీప్ చేయాలా, మేక్ ఐ కాంటాక్ట్, యూజ్ బాడీ లాంగ్వేజ్, షో యూర్ హ్యాపీ టు బి దేర్, మూవ్ అరౌండ్. సో ఇలా చెప్పాను అనుకో, ఇంట్రెస్టింగ్ గా ఉందా? ఎవరు చెప్తారు ఇలా చదివితే? ఎవరు చూడరు కదా. కాబట్టి బి రిలాక్స్డ్ గా ఉండి మాట్లాడుతున్నప్పుడు యూజ్ బాడీ లాంగ్వేజ్. మన బాడీని యూజ్ చేయాలి, బాడీ లాంగ్వేజ్ ని ప్రాపర్ గా యూజ్ చేయాలి. సో మాట్లాడుతున్నప్పుడు నవ్వుతూ మాట్లాడండి, ఇది కూడా బాడీ లాంగ్వేజ్. సో నవ్వుతూ మాట్లాడాలి. అలాగే మన మాటల్లో కూడా అప్స్ అండ్ డౌన్, దాన్నే వాయిస్ మాడ్యులేషన్ అంటారు. మీరు ఎలా మాట్లాడాలి అంటే యూజ్ యువర్ బాడీ లాంగ్వేజ్. మీ బాడీ లాంగ్వేజ్ లో స్మైల్ ఉండాలా, హ్యాండ్ జెస్చర్స్ ఉండాలా, ఐ కాంటాక్ట్ ఉండాలా, స్మైల్ ఉండాలా. అర్థమైందా? సో ఈ విధంగా బాడీ ఆడియన్స్ ని అట్రాక్ట్ చేయడానికి మీ బాడీ లాంగ్వేజ్, మీ వాయిస్ మాడ్యులేషన్స్ అనేవి బాగా ఉండాలన్నమాట. అర్థమైందా? నెక్స్ట్, షో యు ఆర్ హ్యాపీ టు బి దేర్. అంతేకాకుండా మీ అందరితో, మీ ఆడియన్స్ తో ఉండడం నాకు చాలా ఆనందంగా ఉన్నది అని మాటలతో చెప్పడం కాదు, మీ ఆనందాన్ని మీ బాడీ లాంగ్వేజ్ ద్వారా, మీ యాక్టివిటీస్ ద్వారా, మీ ప్రెజెంటేషన్ ద్వారా వాళ్ళకి తెలియపరచగలగాలి. అర్థమైందా? సో నాకు మీ పిల్లలు అంటే నాకు చాలా ఇష్టం. నాకు ఎందుకంటే నేను మీతో మంచి యాక్టివిటీస్ చేపిస్తాను, మంచి పోయమ్స్ పాడిస్తాను. ఓకే,
అంతేకాకుండా మన టాపిక్ కూడా మధ్యలో వెళ్ళిపోతుంది, మంచి మంచి టెక్నిక్స్ ఇస్తాను. సో నా హ్యాపీనెస్ ని నేను ఈ విధంగా షేర్ చేసుకుంటాను. సో మీ అందరితో నేను బోర్ ఫీల్ అవ్వకుండా హ్యాపీగా నవ్వుతూ, ఓకే, నవ్విస్తూ యాక్టివిటీస్ చేయిస్తూ నేను మిమ్మల్ని ముందుకు తీసుకెళ్తున్నాను. అర్థమైందా? సో సేమ్ అదే విధంగా మీరు మీ ఆడియన్స్ తో ఎంత హ్యాపీగా ఉన్నారు అనేది మీ ప్రెజెంటేషన్ ద్వారా మీరు తెలియజేయగలగాలి. అంతేకాకుండా మూవ్ అరౌండ్. సో జూమ్ అయిపోయింది, జూమ్ సెషన్ కాబట్టి కంపల్సరీగా ఒక దగ్గర కూర్చొని చెప్పాల్సి వస్తుంది. కానీ మనం క్లాస్ రూమ్ లో ప్రెజెంటేషన్ ఇచ్చినా, లేకపోతే ఒక స్టేజ్ మీద ప్రెజెంటేషన్ ఇచ్చినా, మీరు ఏంటంటే 1 స్టెప్ ఫార్వర్డ్, 1 స్టెప్ బ్యాక్వర్డ్, 1 స్టెప్ రైట్, 1 స్టెప్ లెఫ్ట్ అనేది మీరు మూవ్ అవుతూ ఉండాలి. సో ర్యాండమ్ ఈ క్వశ్చన్ నుంచి ఆ క్వశ్చన్ కి మూవ్ అయిపోవడం అది కరెక్ట్ కాదు. జస్ట్ మూవ్ ఎ బిట్ అంతే. ఒక 1 స్టెప్ ఫార్వర్డ్, బ్యాక్వర్డ్, రైట్, లెఫ్ట్ మూవ్ అవుతూ మీ ప్రెజెంటేషన్ ఇస్తే బాగుంటుంది. అంతేగాని డోంట్ స్టిక్ టు ఎ ప్లేస్. అర్థమైందా? సో నెక్స్ట్ యూజ్ డోంట్ రీడ్ నోట్స్ ప్రెజెంట్. సో చెప్పాను కదా, మనం నోట్స్ ని బుక్ పట్టేసుకుని చదివేసినట్టుగా మన ప్రెజెంటేషన్ ఉండకూడదు. ఓకే, నెక్స్ట్ యూజ్ విజువల్ ఎయిడ్స్. విజువల్ ఎయిడ్స్ అంటే ఏంటి? కంటికి కనబడే సాధనాలు. తద్వారా మనం మన ప్రెజెంటేషన్ ని ఇంకా ఎఫెక్టివ్ గా ఇవ్వచ్చు. ఇందాక చెప్పాను కదా 7 C's ఆఫ్ కమ్యూనికేషన్, నేను ఆల్రెడీ చెప్పాను. మళ్ళా నేను మీకు చెప్పాను అనుకో మీరు బోర్ ఫీల్ అవుతారు. అందుకే ఎక్కువ చేంజ్ చేయడానికి మీకు ఒక వీడియో అనేది చూపించాను. అప్పుడు ఏమవుతుంది, మీకు ఇంకా ఎఫెక్టివ్ గా మీరు దాన్ని చూస్తారు, నేర్చుకుంటారు. అర్థమైందా? కాబట్టి విజువల్ ఎయిడ్స్ అనేవి ఎక్కువగా మనం యూజ్ చేస్తూ ఉండాలి. నెక్స్ట్ వ్యారీ యువర్ ప్రెజెంటేషన్ మోడ్స్. అంతేకాకుండా చెప్పాను కదా, వాయిస్ మాడ్యులేషన్స్ చేంజ్ చేస్తా మీ ప్రెజెంటేషన్స్ ని అప్పుడప్పుడు ఒకే ప్రెజెంటేషన్ మోడ్ లో వెళ్ళిపోయారు అనుకోండి, ఆడియన్స్ కూడా బోర్ ఫీల్ అవుతారు. కాబట్టి అప్పుడప్పుడు యాక్టివిటీస్ చేస్తూ, అప్పుడప్పుడు చెప్తా మనం చేంజ్ చేస్తూ, మన ప్రెజెంటేషన్ మోడ్ చేంజ్ చేస్తూ వాళ్ళని ముందుకు తీసుకెళ్ళాలి. బి ఏ గుడ్ లిస్నర్. అలాగే ఆడియన్స్ ఏం మాట్లాడుతున్నారో వినాలి, కరెక్ట్ గా వినాలి. మీరు అప్పుడే కరెక్ట్ గా ఆన్సర్ చేయగలుగుతారు. ఓకేనా? నెక్స్ట్ బీ యువర్ సెల్ఫ్. ఇక్కడికి వచ్చేసరికి మీరు ఇంకొకరి స్టైల్ ని కాపీ కొట్టకూడదు. బీ యువర్ సెల్ఫ్. మీరు ఎలా ఉంటారో అలాగే ఉండండి. అంతేగాని పవన్ కళ్యాణ్ ఇలా పెట్టి కీప్ యువర్ ఆడియన్స్ ఇంట్రెస్టెడ్, అదే వైఎస్ జగన్ అయ్యా ఆడియన్స్ ని ఎలా ఇంట్రెస్టింగ్ గా ఉంచాలి అంటే, సో ఆయన స్టైల్ ఆయనది, పవన్ కళ్యాణ్ స్టైల్ పవన్ కళ్యాణ్ది, చంద్రబాబు నాయుడు స్టైల్ చంద్రబాబు నాయుడు. అంతేగాని వాళ్ళలాగా మనల్ని మనం అనుకరించకూడదు. సో మీకు ఒక మేనరిజం ఉంటుంది. అర్థమైందా? మీకు ఒక స్టైల్ ఉంటుంది. సో మీ స్టైల్ ని మీరు ఎగ్జిబిట్ చేయగలగాల. వీలైతే మీరు ఇంకొకరికి రోల్ మోడల్ గా ఉండాలి. సో వాళ్ళని కావాలంటే రోల్ మోడల్ గా తీసుకోవచ్చు, కానీ వాళ్ళలాగా మీరు యాక్ట్ చేయకూడదు. అర్థమైందా? సో మీకు ఒక స్టైల్ ని ఏర్పరచుకోవాలి, మీకు ఒక మేనరిజాన్ని ఏర్పరచుకోవాలి. అదే మీరు బయటికి ఎక్స్ప్రెస్ చేయాలి. బీ యువర్ సెల్ఫ్. ఓకేనా? సో అది నెక్స్ట్. లెట్స్ గో ఫర్ నెక్స్ట్ స్లైడ్. ఇందాక ఆల్రెడీ చెప్పేశాను. ఏంటంటే బాడీ లాంగ్వేజ్. బాడీ లాంగ్వేజ్ అంటే ఏంటి? స్మైల్, మేక్ ఐ కాంటాక్ట్, స్టాండ్ అప్ స్ట్రైట్ అండ్ మూవ్ అరౌండ్ అ బిట్, డోంట్ హైడ్ బిహైండ్ ద పోడియం. పోడియం అంటే ఏంటి? క్లాస్ రూమ్ లో ఏదో ఒక మూలన ఒక చెక్క అలాంటిది ఉంటుంది, దాని మీద ఒక మైక్ పెట్టడానికి ఇస్తారనమాట. సో దాన్ని పొడియం అంటారు. సో ఆ పొడియం దగ్గర నిలబడిపోయి ఉండకుండా, ఓకే, వీలైతే మైక్ పక్క తీసి మాట్లాడడం, లేదా ఒక మూమెంట్ అటు ఇటు చేస్తూ మాట్లాడడం, ఐ కాంటాక్ట్ మెయింటైన్ చేస్తూ, ఓకే, నవ్వుతూ మాట్లాడడం మీరు చేయాలి. అంటే ప్రాపర్ బాడీ లాంగ్వేజ్ అనేది యూజ్ చేయాలి. అంతేకాకుండా ఇంటరాక్షన్, బిల్డ్ ర్యాపో విత్ యువర్ ఆడియన్స్. ఎవరైతే ఆడియన్స్ వచ్చారో వాళ్ళతో ర్యాపో మెయింటైన్ చేయాలి. సో ర్యాపో ఎలా మెయింటైన్ చేయాలి? స్టోరీస్ చెప్పండి, యాక్టివిటీస్ చేయించండి, మీరు ఏదైతే టాపిక్ చెప్పినారో ఆ టాపిక్ లో వాళ్ళని ఇన్వాల్వ్ అయ్యేలా చేయండి, వాళ్ళకి సజెషన్స్ ఇవ్వండి, వాళ్ళు డౌట్స్ వస్తే క్లియర్ చేయండి, క్వశ్చన్స్ అడగమని ఎంకరేజ్ చేయండి. ఇటువంటివి చేస్తున్నప్పుడు హ్యూమర్ చేయండి, ఫన్ చేయండి. ఓకే, ఇటువంటివి చేస్తున్నప్పుడు వాళ్ళతో ఇంటరాక్షన్ బాగా పెరుగుతుంది. అర్థమైందా ఫ్రెండ్స్? నెక్స్ట్ తర్వాత ఇవాల్యుయేషన్. మిమ్మల్ని మీరు ఇవాల్యుయేట్ చేసుకోవాలి. సెల్ఫ్ ఇవాల్యుయేషన్ ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ ఆఫ్టర్ ఎవ్రీ ప్రెజెంటేషన్. ప్రతి ప్రెజెంటేషన్ తర్వాత సెల్ఫ్ ఇవాల్యుయేషన్ అనేది కంపల్సరీగా చేసుకోవాలి. మరి సెల్ఫ్ ఇవాల్యుయేషన్ ఎలా చేసుకోవాలి? ప్రెజెంటేషన్ అయిపోయింది, క్వశ్చన్స్ వేసుకోండి. ఐ రిమెంబర్ టు బ్రీత్ అండ్ స్మైల్. అంటే నేను ప్రెజెంటేషన్ టైంలో ప్రాపర్ గా బ్రీత్ చేసుకున్నాను,
నవ్వుతూ మాట్లాడాను లేదా అనేది మీరు తెలుసుకోవాలి. నెక్స్ట్, ఐ స్పోక్ క్లియర్లీ అండ్ స్లోలీ. సో క్లియర్ గానే మాట్లాడాను, అర్థమయ్యేంత స్లోగా మాట్లాడాను అని తెలుసుకోవాలి. తర్వాత ఐ స్పోక్ లౌడ్లీ సో ఎవ్రీవన్ కుడ్ హియర్ ఇట్. సో అందరికీ వినబడేలాగా నేను మాట్లాడారో లేదా అనేది మీరు తెలుసుకోవాలి. మై డియర్ ఫ్రెండ్స్, ఇవన్నీ ఏంటంటే ఒక్కొక్కసారి మన క్లాస్ లో ప్రెజెంటేషన్ ఇస్తాం కదా, లేదంటే ఎక్కడైనా ప్రెజెంటేషన్ ఇచ్చినప్పుడు చూడండి, ఒకటి మీ ఆడియన్స్ ని ఫీడ్బ్యాక్ తీసుకోండి. టేక్ ఫీడ్బ్యాక్ ఫ్రమ్ యువర్ ఆడియన్స్. సో అందులో ఏరియాస్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్స్ అనేవి మీకు చాలా ఇంపార్టెంట్. ఓకే, ఫీడ్బ్యాక్స్ తీసుకోవాలి. లేదంటే కొన్ని ఆర్గనైజేషన్ లో ఏంటంటే ప్రెజెంటేషన్ ఇస్తున్నప్పుడు అది రికార్డ్ చేస్తారు. మీరు ఆ రికార్డింగ్స్ ఎలాగైనా సంపాదించుకోండి. ఆ రికార్డింగ్స్ మీరు వాచ్ చేయాలి. మీరు ఆ రికార్డింగ్ లో మీరు ఎలా మాట్లాడారు, ఓకే, రికార్డింగ్స్ లో మీరు ఎలా మాట్లాడారో, అందులో ఏం తప్పులు చేశారు, ఓకే, ఏం తప్పులు చేశారు, ఆ తప్పులు మీరు తెలుసుకుంటే నెక్స్ట్ టైం మీరు ప్రెజెంటేషన్ లో ఆ తప్పులు చేయకుండా ఉంటారు. దిస్ ఈజ్ వన్ వే ఆఫ్ ఇవాల్యుయేటింగ్ యువర్ సెల్ఫ్. నిన్ను నువ్వు కరెక్ట్ చేసుకునే పద్ధతి అన్నమాట. ఓకే, దీన్నే ఏరియాస్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్స్ అంటారు. సో కాబట్టి మీ ఫ్రెండ్స్ ని అడిగి తెలుసుకోండి, అంటే ఫీడ్బ్యాక్ అడగండి, ప్రెజెంటేషన్ ఎలా ఉంది. అందులో ముఖ్యంగా మీరు తెలుసుకోవాల్సింది ఏరియాస్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్స్. అంటే నేను ఇంప్రూవ్ చేసుకోవాల్సిన ఫ్యాక్టర్స్ ఏమున్నాయి. మీ టీచర్స్ ఉంటారు, ఓకే, మీ టీచర్స్ ని అడగండి. కొన్ని మీకు తెలుస్తాయి, మీ మనసుకి తెలుస్తాయి ఎక్కడ తప్పు చేశాను అన్నది. ఒకటి. రెండోదేమో మీ టీచర్స్ అడగండి. మూడోదేమో ఆడియన్స్ ని అడగండి. నాలుగోదేమో వాళ్ళు రికార్డింగ్ చేశారు అనుకోండి మీ ప్రెజెంటేషన్ ని, మీ మాట్లాడే తీరుని ఆ రికార్డింగ్ అడిగి తీసుకొని తద్వారా అది మళ్ళా మీకు మీరే వినాలి. అందులో చేసిన తప్పుల్ని మీరు రెక్టిఫై చేసుకోవాలి. ఇది బాగా గుర్తుపెట్టుకోండి, ఓకేనా. నెక్స్ట్, ఐ లుక్ అట్ ద ఆడియన్స్. నేను చెప్పాను కదా, మరి ఆడియన్స్ ని ఏ విధంగా చూడాలి. ఐ కాంటాక్ట్ లో వి షేప్, యూ షేప్, డబ్ల్యూ షేప్, ఎం షేప్, ఎన్ షేప్ ఇలా ఉన్నాయి కదా, ఆ టైప్ లో మీరు చూసారా లేదా అనేది తెలుసుకోండి. ఐ వాజ్ కంఫర్టబుల్ విత్ ద మెటీరియల్. సో ఏ మెటీరియల్ అయితే ప్రెజెంటేషన్ లో యూజ్ చేశారో, ఏ మెటీరియల్ అయితే ప్రెజెంటేషన్ లో ఆ మెటీరియల్ కరెక్ట్ గా యూజ్ అయిందా లేదా, రిలవెంట్ గా ఉందా లేదా, ఆడియన్స్ యాక్సెప్ట్ చేశారా లేదా అనేది మీరు తెలుసుకోవాలి. తర్వాత మై ఇంట్రడక్షన్ కాట్ అండ్ హెల్డ్ ద ఆడియన్స్ అటెన్షన్. మీ ఇంట్రడక్షన్ కరెక్ట్ గా ఆడియన్స్ ని అట్రాక్ట్ చేసిందా లేదా. ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ ద బెస్ట్ ఇంప్రెషన్ అంటారు, గుర్తుపెట్టుకోండి. సో ఫస్ట్ మిమ్మల్ని మీరు ఇంట్రడ్యూస్ చేసుకున్నప్పుడే మీరు ఏ విధంగా చెప్పబోతున్నారు అనేది వాళ్ళకి తెలిసిపోతుంది. కాబట్టి అందుకే చెప్తున్నాను. అందుకే మీరు ఏం చేయాలి, మిమ్మల్ని మీరు ఇంట్రడ్యూస్ చేసుకునే ముందర ఫస్ట్ గ్రీట్ దెమ్ అండ్ మేక్ అన్ యాక్టివిటీ. ఒక యాక్టివిటీ ఏదో ప్లాన్ చేయండి, లేదా స్టార్ట్ ఎ కొటేషన్ ఆర్ ఎ స్టోరీ, ఓకే, ఆర్ ఎ శ్లోక ఆర్ ఎ పోయం ఏదో చెప్పి, లేదా ఒక పాట పాడండి. ఓకే, సో ఒక పాట కూడా పాడొచ్చు, మంచి పాటలు పాడి దెన్ యూ కెన్ ఇంట్రడ్యూస్. హలో ఎవ్రీవన్, మై నేమ్ ఇస్ జగదీష్, ఐఎమ్ ఫ్రమ్ విశాఖపట్నం, I welcome you all for my presentation. అప్పుడు మీ ఇంట్రడక్షన్ మీరు ఇచ్చుకొని ఆ తర్వాత టాపిక్ లోకి వెళ్ళాలి. సో మీరు ఇంట్రడక్షన్ ఇచ్చే రీతి ఏదైతే ఉందో అది వాళ్ళకి నచ్చిందా లేదా, లేకపోతే నచ్చకపోతే ఇంకేమైనా చేంజెస్ చేయొచ్చా అవి తెలుసుకోండి, ఓకేనా. మై ఎగ్జాంపుల్స్ ఫర్ ఇంట్రెస్టింగ్ అండ్ హెల్ప్డ్ మేక్ మై పాయింట్. సో మీరు ఇచ్చిన ఎగ్జాంపుల్స్ వాళ్ళకి ఆడియన్స్ కరెక్ట్ గా ఇంట్రెస్టింగ్ క్రియేట్ చేసేయా లేదా, వాళ్ళకి ఎగ్జాంపుల్స్ హెల్ప్ చేసేయా లేదా, అంటే మీరు ఇస్తున్న ఐడియా ఏదైతే ఉందో ఈ ఎగ్జాంపుల్స్ చెప్పి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు కదా, కాబట్టి అవి కరెక్ట్ గా హెల్ప్ చేసేయా లేదా అనేది మీరు తెలుసుకోవాలి. అంతేకాకుండా మై స్లైడ్స్ అండ్ విజువల్స్ వర్ ఆర్గనైజ్డ్ అండ్ యూస్ఫుల్. అంటే కరెక్ట్ గా మీరు అనుకునే విధంగా స్లైడ్స్ ఏ విధంగా అయితే మీరు పెట్టుకున్నారో ఆ విధంగానే అక్కడ మీరు చేయగలిగారా లేదా. ఎందుకంటే ఒక్కొక్కసారి మనం ఈ టెక్నాలజీ అనేది ఒక్కోసారి మనల్ని అప్సెట్ డౌన్ చేసేస్తుంది. ఎందుకంటే కరెంట్ పోవచ్చు, లేకపోతే ఒక్కోసారి అక్కడ కంప్యూటర్ ఉండకపోవచ్చు, లేదా ఒక ప్రొజెక్టర్ ఉండకపోవచ్చు. ఆ టైంలో మనం మరి సెకండ్ ఆప్షన్ ఏంటి చెప్పుకున్నాం కదా ఆల్రెడీ, హ్యాండ్ అవుట్స్ ఇవ్వడం కానీ, లేదా ప్లకార్డ్స్ యూజ్ చేయడం, లేదా చార్ట్స్, లేదా TLMs యూజ్ చేయడం, ఇటువంటివి మనం ప్లాన్ బి కూడా రెడీ చేసుకొని వెళ్ళాలి. సో మీరు చేసిన ప్రెజెంటేషన్ లో ఏవి అక్కడ బాగా ఉపయోగపడ్డాయి,
సో టిఎల్ఎంసా, చార్ట్సా, లేకపోతే పీపీటీనా అనేది మీరు ఒకసారి అనలైజ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఐ హ్యాడ్ సంథింగ్ వాల్యుబుల్ టు సే టు ఎవ్రీ స్లైడ్. సో ప్రతి స్లైడ్ కి ఒక ఐడియాని మనం కన్వే చేస్తాం. ఆ ఐడియాని కరెక్ట్ గా కన్వే చేసామా లేదా అనేది కంపల్సరీగా మనం తెలుసుకోవాల్సింది ఎంతైనా ఉన్నది. నెక్స్ట్ దేర్ వర్ ఇనఫ్ బ్రేక్స్ ప్లాన్డ్. సో మీరు చేస్తున్నప్పుడు ఇప్పుడు నేను చూడు 10 గంటల నుంచి ఇప్పటి వరకు కంటిన్యూస్ గా నేనే మాట్లాడాను అనుకోండి, టాపిక్ కోసమే మాట్లాడాను అనుకోండి, మీకు ఒక ఇంట్రెస్ట్ ఉండదు. కాబట్టి మధ్యలో కొన్ని బ్రేక్స్ ఇచ్చాను. ఫస్ట్ ఒక యాక్టివిటీ చేసాం, తర్వాత కొద్ది టాపిక్ చెప్పుకున్నాం, తర్వాత ఒక వీడియో ప్లే చేశాను, తర్వాత కొద్ది టాపిక్ చెప్పుకున్నాం, తర్వాత మళ్ళీ ఒక యాక్టివిటీ చేసాం, మళ్ళీ టాపిక్ చెప్పుకున్నాం. సో ఇలా కొన్ని బ్రేక్స్ అనేవి ఇస్తా ఉండాలన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్? సో ఇది ఆల్రెడీ చెప్పుకున్నాం మనం, ప్రాక్టీస్ ప్రాక్టీస్ ప్రాక్టీస్. సో ప్రాక్టీస్ మనం ఎంత బాగా చేసుకుంటే అంత మంచిది. ఓకేనా? సో విత్ దిస్ ఐఎమ్ గోయింగ్ టు కంక్లూడ్ ఫర్ టుడే. సో మరి కంక్లూడ్ చేసే ముందరా ఈరోజు చాలా మంది వచ్చారు కదా, 27 పీపుల్ వచ్చారు ఆల్మోస్ట్. మీ అందరికీ ఒక రిక్వెస్ట్ నాన్న. సో మీరందరూ చాలా మంది స్క్రీన్స్ మీద పేర్లు రాసుకున్నారు. దట్స్ వెరీ గుడ్, యు ఆల్ ఆర్ అప్రిషియబుల్. కొంతమంది అయితే పేర్లు ఇంకా రాసుకోవట్లేదు. సో బ్యాచ్ 1 అని చెప్పేసి ఓకే ఇలా ఉన్నాయి. సో మీరు UERJT ఏదో సంథింగ్ ఒక స్పెల్లింగ్ ఉంది. మనకి అమ్మా నాన్నలు అందమైన పేరు పెట్టారు. సో ఆ అందమైన పేరుని మనం స్క్రీన్ మీద చూపించాలి. ఎందుకంటే నేను మిమ్మల్ని పిల్లలంటే నాకు మీ పేరు ఏంటో తెలియాలి కదా. కాబట్టి మీ స్క్రీన్ మీద మీ పేరు అనేది తప్పనిసరిగా వచ్చేలాగా అడగండి. మీ ఫ్రెండ్స్ని అడగండి, లేకపోతే మీ లెక్చరర్స్ లేదా టీచర్స్ అక్కడ ఉంటారు, వాళ్ళని అడగండి, వాళ్ళు హెల్ప్ చేస్తారు. దయచేసి స్క్రీన్ మీద మీ పేరు వచ్చేలాగా ప్లాన్ చేయండి. ఓకేనా? సో దానికి చాలా ఈజీ నాన్న. మీ మొబైల్లో ఇలా ట్యాప్ చేస్తే ఒకసారి ఇలా ట్యాప్ చేస్తే కింద పార్టిసిపెంట్స్ అని ఉంటుంది. ఆ పార్టిసిపెంట్స్ మీద క్లిక్ చేస్తే ఫస్ట్ పైన ఏం కనిపిస్తుంది అది మీదే అవుతుంది. దాని మీద ట్యాప్ చేస్తే రీనేమ్ అని వస్తుంది. అక్కడ మీ పేరు రాసుకుని ఓకే చేస్తే స్క్రీన్ మీదకి వచ్చేస్తుంది. ఓకేనా? కాబట్టి అది చేయండి. సో ఆల్మోస్ట్ టైం వస్తుంది. కాబట్టి మనం ఇప్పుడు చెప్పుకున్నదంతటిని నేను మీకు ఒకే ఒక్క టెక్నిక్ అంటే బాగా గుర్తుపెట్టుకోండి. ప్రెజెంటేషన్ అనేది ఏదైతే నేను చెప్పానో ఆడియన్స్ ఆ ప్రెజెంటేషన్ ని ఇంటికి పట్టుకొని వెళ్ళాలి. అంటే ఇంటికి వెళ్ళినా సరే అది మర్చిపోకూడదు అనమాట. అది మర్చిపోకూడదంటే మీ ప్రెజెంటేషన్ మొత్తం ఒక యాక్రోనిమిక్ గా తయారు చేసి మనం ఇవ్వాల్సి ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్? కాబట్టి ఈ రోజు ఈ ప్రెజెంటేషన్ అంతా నేను ఒక యాక్రోనిమ్ చేశాను, అది మీ అందరికీ చెప్తాను. మరి చెప్పే ముందర మీరంతా నాకు వీడియోస్ ఆన్ చేయాలి. అందరూ వీడియోస్ ఆన్ చేయాలి. వెరీ గుడ్. వీడియోస్ ఆన్ చేయండి నాన్న అందరూ. వెరీ గుడ్, వెరీ గుడ్. ఓకే. సో మీరు ఈరోజు ప్రెజెంటేషన్ స్కిల్స్ మీకు బాగా గుర్తుండాలంటే ఒక యాక్రోనిమ్ ఇస్తున్నాను. సో రిపీట్ ఆఫ్టర్ మీ. అందరూ నా తర్వాత రిపీట్ చేయండి. సో ఫస్ట్ అందరూ చెప్పండి, అన్మ్యూట్ చేసుకోండి. నేనేం చెప్తానో చెప్పాలి. ఓకేనా? ఏ బి సి డి ఈ. అంతే. తేజ్ సాగర్ సి. అక్కడ మీ కాలేజ్లో కానీ 1-2 సిస్టమ్స్ పక్క పక్కనే పెడితే ఈ విధంగా రీసౌండ్ వచ్చును. కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, వీలైతే ఒక సిస్టమ్ ఒక రూములో, ఇంకో సిస్టమ్ ఇంకో రూములో పెడితే ఇటువంటి సౌండ్స్ రావు. సరే, మరి ఈరోజు మనం ఏం నేర్చుకున్నామంటే ABCDE నేర్చుకున్నాము. ABCDE ఏంటి సార్? మీరు చెప్పింది ప్రెజెంటేషన్ స్కిల్స్ కదా అంటున్నారు కదా. సో
ఏ ఫర్ అంటే అట్రాక్షన్. ఏ ఫర్ అంటే ఏంటి? అట్రాక్షన్. సో మనం ప్రెజెంటేషన్ ఇచ్చేటప్పుడు మనం అట్రాక్టివ్ గా ఉండాలి. అంటే మంచి డ్రెస్ వేసుకొని నీట్ గా హెయిర్ తల దూకొని, ఓకే. సో మన ఆడియన్స్ ని కూడా అట్రాక్టివ్ గా ప్రెజెంటేషన్ అనేది ఇవ్వగలగాలి. సో ఏ ఫర్ అట్రాక్షన్, మనమే అట్రాక్టివ్ గా ఉండకూడదు, మన ప్రెజెంటేషన్ కూడా అట్రాక్టివ్ గా ఉండేలాగా ప్లాన్ చేయాలి. నెక్స్ట్ బి ఫర్ బాడీ లాంగ్వేజ్. బాడీ లాంగ్వేజ్ అంటే ఏంటి? మీరు ఐ కాంటాక్ట్, బాడీ లాంగ్వేజ్ లో ఐ కాంటాక్ట్ ఉంటుంది, స్మైల్ ఉంటుంది, హ్యాండ్ జెస్చర్స్ ఉంటాయి, పోస్చర్ ఉంటుంది. సో ఇవన్నీ మీరు కరెక్ట్ గా ఎగ్జిబిట్ చేయాలి. అంటే మీరు మాట్లాడుతున్న దాన్ని బట్టి మీ హ్యాండ్ మూమెంట్స్ ఉండాలి, మీ ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ ఉండాలి, మీ పోస్చర్ ఉండాలి. కాబట్టి బాడీ లాంగ్వేజ్ ప్రాపర్ గా ఉండాలి ప్రెజెంటేషన్ ఇచ్చేటప్పుడు, అది గుర్తుపెట్టుకోండి. థర్డ్ సి, కాంటెంట్. సో కాంటెంట్ ని మీరు కాంటెంట్ లో 4 P's ఉంటాయి. సో కాంటెంట్ లో 4 P's ఉంటాయి. ఫస్ట్ ఏంటి? ఫస్ట్ ఇది పాజిటివ్. 4 P's లో ఫస్ట్ ఏంటి? పాజిటివ్. సెకండ్ ఏంటి? ప్రిపేర్. థర్డ్ ఏంటి? ప్రాక్టీస్. ఫోర్త్ ఏంటి? పర్ఫార్మ్. ఓకే. సో కాంటెంట్ లో మనం 4 P's చేయాలి. 4 P's లో ఏంటంటే కాంటెంట్ మనం పాజిటివ్ గా ఉండాలి, మనం పాజిటివ్ గా ఉండాలి. తర్వాత ప్రిపరేషన్, నేను ఆల్రెడీ చెప్పాను ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి అనేది. ప్రిపరేషన్ చేసుకోవాలి. తర్వాత థర్డ్ ప్రాక్టీస్ చేసుకోవాలి. ప్రాక్టీస్ చేసిన తర్వాత పర్ఫార్మ్ చేయాలి. ఓకేనా? సో దట్ ఈస్ ఫర్ కాంటెంట్. నెక్స్ట్ డి ఫర్ డైరెక్షన్. అంటే ఏంటి? మీరు కాంటెంట్ అంతా చెప్పారు కదా, ఓకే. మీరు కాంటెంట్ చెప్పినప్పుడు విష్ చేశారు, తర్వాత ఒక యాక్టివిటీ చేశారు, లేదా ఒక షాయరియో సాంగ్ ఏదో చేశారు, తర్వాత మీరు టాపిక్ చెప్పారు, టాపిక్ చెప్పిన తర్వాత ఎండ్ చేశారు. మరి దీన్ని ఒక యాక్రోనిమ్ లో ఇవ్వాలి. సో మీ ఆడియన్స్ ఇంటికి వెళ్ళినా సరే మీ ప్రెజెంటేషన్ మర్చిపోకుండా ఉండాలంటే ఒక యాక్రోనిమ్ లా ఇవ్వాలి. కాబట్టి అది ఇంటికి వెళ్ళినా సరే గుర్తు పెట్టుకునే విధంగా మీరు చేయగలగాలి. అర్థమైందా? కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, సో కాంటెంట్ ఆ డైరెక్షన్ లో అది మీరు ప్రాపర్ గా వాళ్ళని డైరెక్ట్ చేయగలగాలి. మీ ఆడియన్స్ ని మీ ఐడియాస్ తో, మీ థాట్స్ తో వాళ్ళని ప్రాపర్ గా డైరెక్ట్ చేయాలి. సో ఇంటికి వెళ్ళినా సరే మీ కాన్సెప్ట్ ని బాగా గుర్తు పెట్టుకునేలాగా మీరు డైరెక్ట్ చేయగలి. నెక్స్ట్ ఈ ఫర్ ఇవాల్యుయేషన్ మీకు ఆల్రెడీ చెప్పాను ఏ విధంగా ఇవాల్యుయేట్ చేసుకోవాలి. అక్కడ ఆడియన్స్ ద్వారా ఫీడ్బ్యాక్ తీసుకోండి. మీ టీచర్స్ ఉంటే మీ టీచర్స్ ద్వారా ఫీడ్బ్యాక్ తీసుకోండి, లేదా మీ ఫ్రెండ్స్ ద్వారా ఫీడ్బ్యాక్ తీసుకోండి, లేకపోతే రికార్డింగ్స్ ఉంటే రికార్డింగ్స్ ద్వారా మీరు ఫీడ్బ్యాక్ తీసుకొని అందులో చేసిన మిస్టేక్స్ అంటే మనం ఇందులో కొన్ని పాయింట్స్ రాసుకున్నాం. సెల్ఫ్ ఇవాల్యుయేషన్ లో భాగంగా మనం అవి ఎలా చేయాలి అనేది మీరు సెల్ఫ్ ఇవాల్యుయేషన్ లో కొన్ని పాయింట్స్ తీసుకున్నాం కదా, ఆ పాయింట్స్ మనం కరెక్ట్ గా చేసామా లేదా అనేది మనం వాళ్ళ నుండి లేదా ఆ రికార్డింగ్ నుండి తెలుసుకొని నెక్స్ట్ ప్రెజెంటేషన్ లో ఇంకా బెటర్ గా ఇచ్చే అవకాశం ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్? మరి అర్థమైందా? ఓకే సార్. దిస్ ఈస్ టుడేస్ క్లాస్. సో ఈ రోజు క్లాస్ మీ అందరికీ అర్థమైంది అని అనుకుంటూ మీ ఈ ABCDE టెక్నిక్ ఏదైతే ఉందో దాన్ని మీ ప్రెజెంటేషన్ లో అద్భుతంగా ప్రెజెంట్ చేసి మీ ఆడియన్స్ ని చాలా అద్భుతంగా మోటివేట్ చేస్తూ మౌల్డ్ చేస్తూ సక్సెస్ఫుల్ లైఫ్ లీడ్ చేస్తారని కోరుకుంటూ మీ అందరికీ జై హింద్, జై భారత్. థ్యాంక్ యూ సార్. Thank you all. Bye bye. Have a nice day. Jai Hind. Jai Bharat. Bye sir. Bye.